మీరు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని ఈ రీతిగా ఆనందించే భాగ్యాన్ని మాకు అనుభవించినందుకు వందనాలు తెలియజేస్తూ మీరు చేసిన మీరులను మీరు చూపిన ప్రేమను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని మీకు రుణపడి కృతజ్ఞత కలిగి బ్రతికే మంచి మనసును జీవితాలను మాకు ప్రసాదించమని వేడుకోండి. వస్తున్న మాకు తోడుగా ఉండి క్షేమాన్ని ఇచ్చారు. ఇంకా రావాల్సిన పిల్లలకు కూడా మీరు తోడుగా ఉండి క్షేమాన్ని దయచేయమని అందరము కలిసి మీ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు వారి పుణ్యనామముని ప్రార్థనను మీకు చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి. మరి ఈరోజు ఆరాధనలో ఒక చక్కటి అంశాన్ని మనమంతా ధ్యానించడం ప్రియమైన దేవుని వలన ఈరోజు మనం నేర్చుకుంటున్న ఒక చక్కటి సందర్భం పరమ వైద్యుడు అనే ఒక మంచి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్న ఆరాధనలో మనం నేర్చుకుందాం. పరమ వైద్యుడు అనే ఒక మంచి సందర్భాన్ని ఆలోచన చేద్దాం. రోగంతో బాధపడుతున్న వారికి వైద్యం అనేది అవసరము అని మనందరూ తెలుసు. ఇలా ఎవరెవరైతే రోగంతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరికీ చక్కటి వైద్యం కావాలి. ఆ వైద్యం అందించడానికి ఒక చక్కటి డాక్టర్ కావాలి. అందుకే ఈరోజు డాక్టర్ గారిని దేవునితో పోల్చి దేవునిగా భావించే సమాజంలో మనం ఉన్నాం. హైందవ సోదరులు అయితే వైద్యుడు నారాయణ హరి అంటారు. విన్నది మాట. వైద్యుడు దేవునితో సమానుడు అంటూ ఒక దేవుని స్థానాన్ని వైద్యునికి ఇచ్చిన సమాజం ఈరోజున సమాజం. ఎందుకంటే మనిషి ప్రాణాలను నిలబెట్టే శక్తి, మనిషికి ఉన్న రోగం పోగొట్టే జ్ఞానం డాక్టర్కు ఉందని, ఆ డాక్టర్ కలుసుకుంటే ఎటువంటి రోగాన్నైనా పోగొట్టి ఆరోగ్యవంతుడిగా చేయగలిగిన శక్తి డాక్టర్కు ఉందని ఆ డాక్టర్ని చాలా గొప్పగా చూడటం మనం చూస్తూ ఉంటాం. డాక్టర్ చదువుకుంటున్న వారికి కూడా ప్రభుత్వాలు మరెంతో ప్రోత్సాహాన్ని అందించడం, ఎక్కువ మంది డాక్టర్లుగా ఉండాలి, ఎక్కువ మంది డాక్టర్లు అవుతే సమాజానికి మరి సేవ చేస్తారని, రోగాలతో బాధపడుతున్న వాళ్ళందరికీ చక్కటి సర్వీస్ చేస్తారని వైద్య వృత్తిని ప్రోత్సహించడం, అలా డాక్టర్ చదువుకుంటున్న వారికి ప్రభుత్వం రాయితీలు ప్రకటించడం, వారికి కావాల్సిన వస్తువులను ఏర్పాటు చేయడం, అలా చదువుకుని డాక్టర్లు అయిన వారికి లక్షల్లో జీతాలు ఇవ్వడం, వారికి కావాల్సిన చక్కటి హాస్పిటల్స్ కావాల్సిన మెటీరియల్ మొత్తం కూడా సమకూర్చడం, ఇవన్నీ కూడా నేటి సమాజంలో మనం చూస్తున్నాం. దేవుని ముందైనా చేతులు జోడించని వ్యక్తి, దేవునికైనా నమస్కారం చేయని వ్యక్తి డాక్టర్ దగ్గర ఖచ్చితంగా చేతులు జోడిస్తాడు. దేవుణ్ణైనా వేడుకోని వ్యక్తి డాక్టర్ని వేడుకుంటాడు. నన్ను బ్రతికించండి, నన్ను కాపాడండి, నాకు సహాయం చేయండి కదండి. దేవుణ్ణి నమ్మకపోయినా, దేవుని దగ్గర చేతులు జోడించకపోయినా, దేవుని ఏ రోజు ప్రార్థించకపోయినా, దేవుని ముందు ఏ రోజు తలదించకపోయినా డాక్టర్ దగ్గర మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తలదించుతారు, డాక్టర్ దగ్గర చేతులు జోడిస్తారు, డాక్టర్ని వేడుకుంటారు కాపాడమని. అంటే వైద్యుడు అనగానే అంత చక్కటి గౌరవాన్ని ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వైద్యులకు ఎంత పేరు, ఎందుకు ఎంత కీర్తి వాళ్ళకి, ఎందుకు ప్రతి ఒక్కరు వారిని గౌరవిస్తారు, ఎందుకు ప్రతి ఒక్కరు వారి ముందు చేతులు జోడిస్తారు అంటే వారు చేస్తున్న వైద్యాన్ని బట్టి. ఏ రోగంతో ఉన్న వ్యక్తినైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఆ రోగికి మంచి వైద్యం చేస్తాడని డాక్టర్ని ఎంతగానో గౌరవిస్తారు. ఈరోజు డాక్టర్లను ఎంతగా గౌరవించే ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి పరమ వైద్యుడు ఎవరో తెలుసా అని మనం ఆలోచిస్తే ఈ సమాజానికి తెలియదనే చెప్పాలి. ఈరోజు ఈ డాక్టర్లందరికీ కూడా పరమ వైద్యుడిగా లేదా పితామహునిగా
ఎవరున్నారు? అసలు ఈ వైద్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? ఒక మనిషికి వైద్యం ఎలా చేయాలని నేర్పించింది ఎవరు అనేది ఈరోజు సమాజంలో చాలా మందికి తెలియదు. కనుక వైద్యులనే దేవుళ్ళగా భావించుకొని వైద్యులనే పూజిస్తూ వైద్యులనే గొప్పగా చూస్తున్న ఈ సమాజానికి ఆ వైద్యులకు అంత చక్కటి జ్ఞానం ఇచ్చి వైద్యం ఎలా చేయాలో నేర్పించినది దేవుడేనని, ఆ దేవుడి యొక్క గొప్పతనాన్ని ఈ సమాజానికి తెలియచేయాలని మరి రూపొందించబడిన ఒక చక్కటి అంశమే మనం వింటున్న ఈ పరమ వైద్యుడు. పరమ వైద్యుడు అనే అంశంలో వీళ్ళందరికీ గురువు ఎవరు? ఈరోజు డాక్టర్లుగా పిలువబడుతున్న వాళ్ళందరికీ గురువు ఎవరు? ఈ వైద్యాన్ని వీళ్ళందరూ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? అసలు ఈ వైద్యానికి మూలం ఎక్కడి నుంచి అనే విషయాలన్నీ కూడా మనం ఆలోచించేద్దాం ప్రియమైన దేవుని వల్ల. ఓకే, చాలా జాగ్రత్తగా వింటూ మరి విషయాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఎప్పటివరకు మనకు కూడా ఈ విషయాలు తెలియక అపోహలు ఉంటే ఇది విన్న తరువాత నిజాన్ని మనం గ్రహించి సమాజానికి నిర్భయంగా చెప్పేంత జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సరే, ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా బ్రతకాలనే ఆలోచన, ఆశ ఉంటుంది. ఎవరు కూడా నేను రోగంతో బాధపడాలి, రోగంతో ఉండాలి అని అనుకుంటారా? అనుకోరండి. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఎటువంటి రోగాలు మాకు రాకూడదని ఆలోచిస్తూ ఉంటారు. దానికోసమే మంచి ఆహారాన్ని తీసుకుంటుంటారు, మంచి నీళ్లు త్రాగుతూ ఉంటారు, మంచి వాతావరణంలో ఉండాలనుకుంటారు. హైజీనిక్గా అంటే రోగాలు సంక్రమించకుండా లేదా రోగాలు సంభవించకుండా చక్కగా హైజీనిక్గా ఉండాలి, ఉన్నంతలో నీట్గా ఉండాలని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే రోగం అనేది చాలా బాధ కలిగిస్తుంది కనుక. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా WHO అంటారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటారు. వీరు కూడా ఏం చేస్తారు అంటే ఎవరు కూడా అనారోగ్యంతో బాధపడకూడదని ఆలోచించి ఎప్పటికప్పుడు మందులను సిద్ధం చేస్తూ ఆ మందులను సమాజానికి అందిస్తూ ముందుగానే ప్రివెన్షన్ అనమాట. అంటే ముందు చూపుగానే రాబోయే రోగాలను గుర్తించి వాటికి ముందుగానే వైద్యులు ఏం చేస్తారంటే మందులను సిద్ధపరచడం, ఆ మందులను ముందే సమాజంలో తీసుకువెళ్ళి ప్రజలకు ఇవ్వడం ద్వారా కొన్ని రకాల వ్యాధులను మనం రాకుండా అరికట్టవచ్చని చెప్పని ప్రయోగాలు చేయడం, మందులు తయారు చేయడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇప్పుడు మీరు గమనిస్తే మందులు తయారీ కంపెనీలు కొన్ని వందల కంపెనీలు, వేల కంపెనీలు ప్రభుత్వాల అనుమతుల ద్వారా ఏర్పాటు అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే రాబోయే రోగాలను ముందే అంచనా వేసి ఆ రోగం వచ్చేలోపు దానికి సంబంధించిన మందులు తీసుకొచ్చేస్తే ప్రజలకు రోగాలు రాకుండా ఉంటాయని ఆలోచించి ఎన్నో రకాల కొత్త మందులను తీసుకురావడం చేస్తూ ఉన్నారు. కొన్ని సాధించగలిగారు, ఇప్పటికీ కొన్ని మందులను కనిపెట్టలేకపోయారు. ఉదాహరణకి పోలియో అనే వ్యాధి వచ్చినప్పుడు అంటే అది పుట్టుకతోనే కొంతమందికి వస్తుంది. ఆ వ్యాధి వచ్చినప్పుడు ఏమవుతుందంటే పిల్లలకు కాళ్ళు చేతులు వంకర్లు పోవడం, అలా వంకర్లు పోయిన తర్వాత అది రాకపోవడం, ఇక జీవితాంతం అలాగే కాళ్ళు చేతులు వంకర్లతో బ్రతకడం అనేది చూస్తూ ఉంటాం. అందుకని ఆలోచించిన ప్రభుత్వాలు ఏం చేశారంటే ఈ పోలియో అనే వ్యాధి పిల్లలకు సోకకుండా ఉండాలంటే ముందుగానే వాళ్ళకి ఒక మందు సిద్ధపరచాలని ఆలోచించి టీకాలను సిద్ధపరచడం మనం చూస్తుంటాం. పోలియో టీకాలు పుట్టిన పిల్లలకు వెంటనే టీకాలు ఇస్తూ భయంకరమైన ప్రాణాంతకమైన వ్యాధులు, అవయవాలు మరి చక్కగా ఉండేందుకు కావాల్సిన వైరస్లు అటువంటివి వచ్చి మరి రోగం తీసుకురాకుండా ఉండాలని టీకాల రూపంలో పిల్లలకు మందులు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రోగాలను అరికట్టవచ్చు, రోగాలు రాకుండా ఉంటే మనిషి జీవితం బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం కదండి. ఈరోజు మనిషి సంపాదించిన సంపాదనలో ఎక్కువ శాతం దేనికి ఖర్చు అవుతుంది అంటే ఏదైనా రోగం వస్తే మొత్తం దానికే పోతుంది. మనం జీవితకాలం కష్టపడి సంపాదించినంతా కూడా ఒక రోగం వస్తే చాలు మొత్తం పోవడానికి. అంత భయంకరమైన రోగాలు, వాటికి సంబంధించిన మందులు, ఆ వైద్యం, ఆ ఖర్చులు. అందుకే హాస్పిటల్ అనగానే అందరికీ కూడా భయం, హాస్పిటల్ అనగానే అందరికీ కూడా కంగారు. అమ్మో వెళితే ఎంత బిల్ అవుతుందో, ఎంత ఖర్చు అవుతుందో, ఇటువంటి రోగాలు నాకు ఉన్నాయని తెలుస్తాయని భయపడిపోతూ ఉంటుంటారు. ఇప్పుడు దేవుని ఆలోచించండి, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏమంటే WHO ప్రభుత్వం వారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఎన్ని ప్రయత్నాలు చేసి ప్రయోగాలు చేసి మందులు కనిపెట్టి ఏమంటే ప్రజలకు ఇస్తూ వస్తున్నా
ఎప్పటికప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తూనే ఉన్నాయి. ఆ కొత్త రోగాలతో మనుషులు చనిపోతూనే ఉన్నారు. అవునా? ఇంకా ఎన్నో రోగాలకు మందులు కనపట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఎయిడ్స్ అనే వ్యాధి గురించి మనం ఆలోచిస్తే అది సుమారుగా వ్యాధి నిరూపణ జరిగి 40 సంవత్సరాలు దాటిపోయింది. 40 సంవత్సరాలు దాటిపోయిన 1982లో దాన్ని కనుగొన్నారు అమెరికాలో ఎయిడ్స్ వ్యాధి. ఇప్పటికి సుమారు 40 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ ఆ వ్యాధికి మందు లేదు. ఇంకా కనుగొనే ప్రయత్నాల్లోనే ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు. అవునా? కరోనా మన ఈ మధ్య వచ్చింది, ప్రపంచం అంతా వ్యాపించిన కరోనా వ్యాధికి మందు లేదు కదా. రకరకాల వ్యాధులు, కొత్త కొత్త వ్యాధులు. డాక్టర్లు ఒక వ్యాధిని గుర్తించి దీనికి మందు సిద్ధం చేసేసరికి మరొక వ్యాధి వచ్చేస్తుంది. మళ్ళీ దానికోసం మందులు కనిపెట్టే ప్రయోగాలు, దాన్ని కనిపెట్టేలోపు మరొక రోగం, అది కనిపెట్టేలోపు మరొక రోగం. ఇలాగా రోగాలతో 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 ప్రపంచం అంతా నిండిపోయింది. కొత్త కొత్త రోగాలతో ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయినప్పటికీ వైద్యులు మరి వారికున్న జ్ఞానంతో పోరాడుతున్నారు, వైద్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలను కాపాడడానికి వారి సర్వశక్తులు ఒడ్డుతూ ప్రయాసపడుతున్నారు, రాత్రి పగలనక. ఓకే, ఇలాగా వైద్యాన్ని గురించి మనం ఆలోచిస్తే సమాజంలో జరుగుతున్నవన్నీ ఇవన్నీ. ఇక డాక్టర్లు వైద్యం చేసే లోపే, అంటే మనకేదైనా రోగం వచ్చినప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఆ రోగాన్ని గురించి తెలుసుకొని దానికి మందులు వాడే లోపే మరి దేవుడు మరొక ఆలోచన చేశాడండి. మన శరీరంలోనే ఏమండి వ్యాధి నిరోధక శక్తి ఉండాలని, ఆ వచ్చిన వ్యాధిని ఎదుర్కోవడానికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వారిని కలిసి టెస్టులు చేసి ఆ మందులు ఇచ్చి ఆ మందులు మనలోకి వచ్చి పనిచేసి ఆ రోగాన్ని నియంత్రణ చేసేంతలోపు మరి జరిగే పరిణామం తీవ్రంగా ఉంటుంది. కనుక తండ్రి అయిన దేవుడు కూడా ఆలోచించి ఏం చేశారంటే మన శరీరంలోనే ఆయన ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాబట్టి ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మన శరీరంలోకి ఏదైనా రోగం ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించిన రోగంపై దాడి చేసి దానిపై యుద్ధం చేసి అవసరం ఆ రోగాన్ని ఓడించేసి ప్రాణాలను కాపాడటం కోసం శరీరంలో దేవుడు ఏం చేశారంటే ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ రక్షణ వ్యవస్థ పేరే ఏమండి ఆ పోరాటం చేసే ఆ రక్త కణాల పేరే ఏమండి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్షక భటులు అని పేరు. వీటి తెల్ల రక్త కణాలు అనేవి ఉంటాయండి మన శరీరంలో. ఈ తెల్ల రక్త కణాలు అనేవి మన శరీరంలో మనకు సంక్రమిస్తున్న రోగాలను ఎదుర్కోవడానికి ఒక రక్షణ వ్యవస్థగా పనిచేస్తాయి. దేశ రక్షణ కోసం సైనికులు ఎలాగైతే పోరాడుతూ ఉంటారో కదా, ప్రతి దేశానికి రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఆ దేశాన్ని కాపాడుకోవడం కోసం రక్షణ దళాలు మరి ప్రయాసపడుతూ ఉంటాయి. రాత్రి పగలు వారు పనిచేస్తూ చొరబాటుదారులు ఎవరు దేశాల్లోనికి ప్రవేశించకుండా, కాబట్టి శత్రువులు దేశంలోకి ప్రవేశించకుండా ఎలాగైతే రక్షక భటులు, పోలీసులు, మిలిటరీ వారు పోరాడుతూ కాపాడుతూ ఉంటారో మన శరీరంలో కూడా తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఇవి కూడా మన శరీరంలోకి అనేక రోగాలు, మనం తినే ఆహారం ద్వారా కావచ్చు, త్రాగే నీళ్ళ ద్వారా కావచ్చు, పీల్చే గాలి ద్వారా కావచ్చు, అవునా, రకరకాలుగా మరి వ్యాధులు మన శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. కనుక ఆ వ్యాధులు రాకుండా అరికట్టడానికి ఈ తెల్ల రక్త కణాలు అనేవి ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంటాయి. ఆ వస్తున్న చిన్న చిన్న వ్యాధులు అనేవి చంపేస్తూ ఉంటాయి. అలా తెల్ల రక్త కణాలు అనేవి కనుక మన శరీరంలో లేకపోతే, దేవుడు ఆ వ్యవస్థను మన శరీరంలో పెట్టకపోతే ఇప్పటికే నిజంగా ఎంతో మంది రోగాలతో మరి దారుణంగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. తెల్ల రక్త కణాలు అనేవి దీనిని పెట్టినా ఇవి కూడా మరి సాధ్యమైనంత వరకు పోరాడగలుగుతున్నాయి. వీటిని మించి వీటిపై కూడా దాడి చేసి వీటిని కూడా చంపేసి ఆ రోగం తీవ్రత లోపల అయిపోతుంది. ఉదాహరణకి ఎయిడ్స్ వ్యాధి అదే. ఎయిడ్స్ వ్యాధి ఏం చేస్తుందంటే హెచ్ఐవి అనే ఆ క్రిమి ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశిస్తుందో ఆ శరీరంలో ప్రవేశించిన ఈ హెచ్ఐవి అనే క్రిమి ఏం చేస్తుందంటే, కాబట్టి ఇప్పుడు మన శరీరంలో తెల్ల రక్త కణాలు ఉన్నాయి కదా, రక్షక భటులు అని చెప్తున్నామా, ఈ తెల్ల రక్త కణాలపై దాడి చేస్తాయి అవి. ఈ హెచ్ఐవి అనే క్రిమి తెల్ల రక్త కణాలపై దాడి చేసి ఈ తెల్ల రక్త కణాలను చంపేయడం ద్వారా ఆటోమేటిక్ మన శరీరం అయిపోతుంది, బలహీనం అయిపోతుంది. ఇవి తెల్ల రక్త కణాలను చంపేస్తాయి, అవి వ్యాపిస్తాయి మొత్తం శరీరం అంతా, మనిషిని బలహీనపరుస్తాయి. అందుకే జలుబు, జ్వరాలు, దగ్గులు, అవున శరీరంలో బలహీనతలు, అలా బలహీనపడి ఈ శరీరం అంతా కృషించిపోయి ఆ చివరికి మనిషి స్కల్టన్ అయిపోతాడు. ఇంకా ఈ వైరస్ ఏం చేస్తుంది తెలుసా? హెచ్ఐవి వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించి లోపల మొత్తం మాంసం తినేస్తున్నది.
తెల్ల రక్త కణాలు చంపేసి లోపల మనిషి మాంసం అంతా తినేస్తూ ఉంటుంది ఆ క్రిమి. అందుకే ఆ మనిషి అంతా ఎముకలన్నీ కూడా ఆ స్కెల్టన్ ఎముకలు కూడా ఉంటుంది. హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి చూడండి, ఎయిడ్స్ వ్యాధిస్తులు మీరు చూస్తే వాళ్ళకి ఇంకా ఎముకలో గూడే కనపడదు తప్ప లోపల మాంసం ఉండదు. ఎందుకంటే క్రిమి తినేసింది. అందుకే వాళ్ళు చనిపోయినప్పుడు చూస్తే కాబట్టి వాళ్ళు మంచమే పడుకోబెట్టినా లేకపోతే పాడేమ పడుకోబెట్టినా ఎక్కడో చిన్న కనపడుతుంటారు. అంటే తెల్ల రక్త కణాలనేవి రక్షక భటులుగా పనిచేస్తాయి అనుకుంటే వాటిపై కూడా దాడి చేసి వాటిని కూడా చంపేసి వ్యాధి తీవ్రమైపోయే రోగాలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రాణాంతకమైన వ్యాధులు, ఇటువంటి ప్రాణాంతకమైన వ్యాధులు ఇవన్నిటికీ కూడా ఈ వైద్యం చేయడానికి ఎంతోమంది డాక్టర్లు సమాజంలో ఉన్నారు. ఇలా మరి ఈ వైద్య రంగాన్ని మరి కనిపెట్టిన వారిగా లేదా వైద్య రంగంలో ప్రముఖులుగా పేర్కొంటున్న వారిగా కొంతమంది వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళ పేర్లు మనం ఒకసారి ఆలోచిద్దాం. వాళ్ళు ఎవరు అనే విషయాన్ని గురించి మనం ఆలోచించగలిగితే ఏమండి, ఒక లూయి పాస్చర్ అనే వ్యక్తున్నాడు. లూయి పాస్చర్ ఇతను ఏం చేశారు తెలుసా? పెన్సిలిన్ ఉంది కదా, పెన్సిలిన్ ఇంజెక్షన్ ఉంది. పెన్సిలిన్ ఓకేనా? చిన్న గాయాలైనప్పుడు ఆ గాయాలు సెప్టిక్ అయ్యి వాటి ద్వారా అవయవాలు కోల్పోయేవారు. ఒకప్పుడు పనిచేస్తున్నప్పుడు గాయాలు అవుతుంటాయి, కాళ్ళకి కావచ్చు, చేతులకు కావచ్చు. గాయాలైనప్పుడు ఆ గాయాల వలన ఏమైపోతాయంటే అవి గుండ్లు పెద్దవైపోయి చివరికి అవయవాలే తీసేసే పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి. ఈయన గారు ఈ లూయి పాస్చర్ అనే వ్యక్తి ఏం చేశాడంటే పెన్సిలిన్ అనే ఇంజెక్షన్ కనుగొన్నాడు. దాన్ని కనుగొన్నాడు ఆయన. దాన్ని కనుగొన్న తర్వాత ఆ మందును కనుగొన్న తర్వాత పనిచేసే వారికి అది చాలా బాగా ఉపయోగపడేది అనమాట. ఎక్కువగా మరి కూలి పనులకు వెళుతున్న వారిని గురించి మనం ఆలోచిస్తే పలు పనులకు వెళ్ళినప్పుడు ఆ పనులు అనుకోకుండా గాయాలు అవుతూ ఉంటాయి. ఆ గాయాలు అవి చాలా ప్రమాదకరంగా మారిపోయి అవయవాలు కోల్పోయి చివరికి పని చేసుకోలే స్థితికి వెళ్ళిపోతున్న సమయంలో వీళ్ళ కోసం ఏదైనా చేయాలని ఆలోచించిన ఆయన ఈ లూయి పాస్చర్ అనే వ్యక్తి ఆ మందును కనుగొన్నాడట. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారాగా, ఆ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారాగా గాయం ఏదైనా కావచ్చు, ఆ గాయాన్ని అంతటితోనే మాన్పించేసి అవయవానికి ప్రమాదం లేకుండా ఉండడం విధంగా ఆయన సిద్ధపరిచాడు దాన్ని. అందుకే మీరు గమనించండి, గతంలో నా చిన్నప్పుడు పనులకు వెళ్ళేవాళ్ళు పనుల కాలం ప్రారంభమవుతుందనగానే ముందునే ఈ ఇంజక్షన్లు ఏం చేసుకునేవాళ్ళు. పనికి వెళ్ళకముందే, పనికి వెళ్ళిన తర్వాత గాయాలైన తర్వాత ఇంజక్షన్ వేయించుకోవడం ఒకప్పుడు అయితే, ఆ తర్వాత కాలంలో ఏం జరిగింది అంటే పనికి వెళ్ళక మునిపే గాయాలు పనికి వెళ్తే ఖచ్చితంగా అవుతాయని ముందే ఇంజక్షన్లు వేయించేసుకొని పనులకు వెళ్తుండేవాళ్ళు. ఆ పనిలో కూడా ఎక్కడైనా గాయం అయిపోయినా ఈ ఇంజక్షన్ లోపల ఉండడం వలన దీనికి సంబంధించిన ఏమంటారు మందు మన శరీరంలో అబ్జర్వ్ అయిపోవడం వల్ల గాయాలైనా కూడా వెంటనే మానిపోవడం లాంటివి జరుగుతూ ఉండేవి. దేవుని వల్ల అవునా? వైద్య శాస్త్రానికి పితామహులుగా వీరిని ఎన్నుకొని ఒక లూయి పాస్చర్ కావచ్చు, అలాగే ఒక ఎడ్వర్డ్ జర్నల్ కావచ్చు, అలాగే విలియం హార్వే కావచ్చు, అవునా, సర్ రొనాల్డ్ కావచ్చు, అలాగే మన దేశానికి చెందిన యల్లాప్రగడ సుబ్బారావు గారు కావచ్చు, ఇలా ఎంతో మందిని వైద్య శాస్త్ర పితామహులుగా, అంటే వైద్యాన్ని కనుగొన్నారు వీళ్ళు వైద్యాన్ని కనుగొనబట్టే ఈరోజు అందరూ మంచి ఆరోగ్యంగా ఉంటున్నారు అంటూ వీళ్ళందరినీ వైద్య శాస్త్ర పితామహులుగా వారికి పేరు ఇచ్చారు. కాబట్టి వీరు ఎన్నో యాంటీబయాటిక్ అంటాం కదా మనం, యాంటీబయాటిక్ మందులను తయారు చేశారు వీళ్ళు, కనుగొన్నారు వీళ్ళు. యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటాం కదా, మనం ఏది వచ్చినా కూడా యాంటీబయాటిక్స్ కదా. నేను మొన్న జలుబు బాగా చేసింది, దగ్గు వచ్చేస్తాను, నేను టాబ్లెట్ల కోసం వెళ్తే ఏమన్నాడు, జలుబుకి దగ్గుకి టాబ్లెట్ ఇవ్వడం కాకుండా మీకు ఒక యాంటీబయాటిక్ ఇస్తానన్నా, అది వేసుకుంటే త్వరగా తగ్గుతుంది అన్నాడు ఆయన కదా. ప్రతిదానికి యాంటీబయాటిక్. ఇవన్నీ ఎవరైనా కనుగొనాలంటే ఇప్పుడు నేను చెప్పిన డాక్టర్లు లూయి పాస్చర్ కావచ్చు, సర్ రొనాల్డ్ కావచ్చు, ఆ తర్వాత ఎడ్వర్డ్ జర్నల్ కావచ్చు, విలియం హార్వే కావచ్చు, ఆ తర్వాత యల్లాప్రగడ సుబ్బారావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వీరేం చేశారంటే యాంటీబయాటిక్స్ కనుక్కున్నారు అనమాట. ఈ యాంటీబయాటిక్స్ కనుక్కొని ఈ మందులను సమాజంలో తీసుకురావడం ద్వారా, వీటిని వాడడం ద్వారా ఎంతోమంది తమకున్న రోగాలను పోగొట్టుకోవడమే కాకుండా ప్రాణాలను కూడా కాపాడుకున్న పరిస్థితులు ఉన్నాయి. కనుకే వీరిని ప్రపంచం ఏం చేసిందంటే ఏమండి, వైద్య శాస్త్ర పితామహులు, అంటే వైద్య శాస్త్రాన్నే కనుగొన్నారు, కనిపెట్టారు,
ఈ వైద్య శాస్త్రం ప్రారంభం వీళ్ళే కనుక వీళ్ళు పితామహులు అంటూ వీరికి బిరుదు చేసి వీరందరినీ కూడా కొనియాడటం, వీరిని గౌరవించడం, వీరిని పూజించడం కూడా జరుగుతుంది. కొన్ని హాస్పిటల్లో వీళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా పెట్టుకొని ఏమండి వైద్యులైన వాళ్ళకి పూజలు చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఇదిగో మీరే లేకపోతే, మీరే ఈ వైద్యాన్ని తీసుకురాకపోతే, మీరే కనుక ఈ వైద్యాన్ని పరిచయం చేయకపోతే ఈరోజు మా అందరికీ భోజనమే లేదు. ఈరోజు మేము వైద్యులుగా పిలువబడుతున్నాం, వైద్యులుగా చలామణి అవ్వగలుగుతున్నాం, అందరూ మాకు మొక్కుతున్నారు అంటే ఇదిగో మీరు చేసిన కృషి అని వీళ్ళందరినీ కూడా పూజించేవారు కూడా లేకపోలేదు. డాక్టర్లే కాదు, రోగులు కూడా హాస్పిటల్కి వచ్చినప్పుడు చూపించుకొని వాళ్ళు వెళుతూ ఈ వైద్య శాస్త్రంలో ఎవరెవరైతే ప్రయాసపడ్డారో, కృషి చేశారో వారందరినీ గౌరవించడం, పూజించడం, వాళ్ళకి నమస్కారం పెట్టిపోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఆలోచించండి. అంటే వైద్య శాస్త్రం అనేది ఇదిగో వీరి ద్వారానే ప్రపంచానికి పరిచయం అయిందని, వీరే వైద్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారని, వీరు లేకపోతే అసలు ప్రపంచానికి వైద్యమే లేదని, నిజంగా వీరు దేవుళ్ళని భావించుకొని వీరిని గొప్పగా సమాజం చూశారు. అయితే ప్రపంచానికి వైద్యం పరిచయం చేశారు, ప్రపంచానికి వైద్య పితామహులుగా పిలువబడిన వీరు చివరికి వారి శరీరంలో ఉన్న రోగాలను వారు ముందు వేసుకోలేక వాళ్ళు తెచ్చిపోయారు. ఏమన్నా ఆలోచించారు? ప్రపంచానికి వైద్యాన్ని నేర్పించారు, వైద్య శాస్త్ర పితామహులని ప్రజలందరి చేత కొనియాడబడుతున్నారు. కానీ వీళ్ళకి రోగం వస్తే వీళ్ళకి మందులు ఇచ్చే నాదులు లేక వీళ్ళే చివరికి రోగాలతో చనిపోయారు. దాంట్లో ఉదాహరణకు ఒక లూయి పాస్చర్ మనం అనుకున్నాం కదా, ఇతను హార్ట్ అటాక్ వచ్చింది, అతనికి గుండె నొప్పి, హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ అటాక్ చనిపోయాడు. మరి నేనే వైద్య శాస్త్ర పితామహుడు అయితే, వైద్య శాస్త్రాన్నే కనిపెట్టి నేనే అయితే మరి ఆయన గుండె నొప్పి కూడా ఆయన మందులు తయారు చేసుకొని బతకొచ్చు కదా. ఆలోచించండి, మీరు ఆలోచించండి. ఇది హార్ట్ అటాక్, అలాగే పక్షవాతం. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఆటోమేటిక్గా పారాలిసిస్ అనేది వస్తుంది, కాళ్ళు చేతులు పడిపోతూ ఉంటాయి కదా. అలాగే ఈయనకి హార్ట్ అటాక్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోయి ఏమండి ఆ రోగంతో తెచ్చిపోయాడు. ఎన్నో రోగాలకు మందులు కనిపెట్టాడని పేరు ఉంది. ఎందుకు ఈయనకు వచ్చిన హార్ట్ అటాక్ మందు లేక చనిపోయిన పరిస్థితి మనం చూస్తాం. అవునా? అంటే ప్రియమైన దేవుని వల్ల ఈరోజు సమాజం కొంతవరకే ఆలోచించేసి కళ ముందు కనబడుతున్న కొంతే ఆలోచించుకొని ఇంకా అదే ఇంతకంటే మించి ఏమీ లేదన్నట్టుగా ఏమండి అదే గొప్పగా భావించుకొని ఆ మనుషులు చేసిన ఆ ప్రయోగాలు, వారు చేసిన పనిని గొప్పగా భావించి గుర్తించి వారిని దేవుళ్ళుగా భావిస్తూ వారు కనిపెట్టిన మందులను ఏమండి గొప్పగా చూస్తూ వాటిని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఈరోజు మనిషి వాడే మందులు ఏవైతే ఉన్నాయో, ప్రతి మనిషి ఏదో ఒక చెబుతూ ఉన్నాడు, ఆ ప్రతి మనిషి ఏదో ఒక మందు వాడుతూనే ఉన్నాడు. ప్రతిరోజు నేను మందులు వేసుకోవట్లేదు అనే వాళ్ళు ఎవరు ఉన్నారంటే లేదండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక మందు తీసుకుంటూనే ఉంటారు, డ్రగ్, మెడిసిన్ రూపంలో. అలా మెడిసిన్ తీసుకుంటున్న వారంతా కూడా ఈ మందులు ఎక్కడి నుంచి వచ్చాయి, వీటిని ఎవరు తయారు చేశారనగానే డాక్టర్లను చూస్తున్నారు, లేదా ఆ మందులు తయారు చేసిన కంపెనీలు చూస్తున్నారు తప్ప అసలు ఈ మందులన్నీ ఈరోజు సమాజంలోకి వచ్చాయి, ఇవన్నీ కూడా మేము వాడగలుగుతున్నాము అంటే వీటన్నిటిని ఎవరు కలిగించారు, ఎక్కడి నుంచి ఇవన్నీ సేకరించారు, ఎక్కడి నుంచి మందులు తయారు చేశారు అని ఆలోచించే నాదులు లేరు. కానీ మన మనసు పెట్టి ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు మన దేవుని వల్ల ఈరోజు మనిషికి వచ్చిన ఏ రోగమైనా కావచ్చు, ఆ రోగానికి మనిషి వాడుతున్న మందు ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా ఎక్కడి నుంచి తీయబడ్డాయి అంటే అవన్నీ కూడా ప్రకృతి నుంచే తీయబడ్డాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థము ఒక మెడిసిన్గా దేవుడు సిద్ధపరిచారు. అందుకే దేవుడి సృష్టిని కలిగించినప్పుడు ఆయన అంటున్న మాట మనం చూడగలిగితే ఆదికాండం 1:31 దేవుడు ఈ సృష్టిని కలిగించి ఆయన అన్న మాట చూడండి ఒకసారి. ఆయన ఏమంటున్నాడు? దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉన్నది, చాలా మంచిదిగా ఉందంట. అవునా? ప్రకృతిని అంతా కలుగు చేశాడు. ఆ పైనుంచి మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు ఆ ప్రకృతి అంతా కలుగు చేస్తూ వచ్చిన దేవుడు ఆ ప్రకృతిని చూసి ఆయన అంటున్నాడు ఇదంతా చాలా మంచిది, చాలా మంచిది అన్నాడు దేవుడు. అవునా? ప్రకృతిలో దేవుడు ఎన్నో ఏమండి జంతువులు, మొక్కలు, చెట్లు, వృక్షాలు, దాంట్లో ఫలాలు, ఆకులు, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఇవన్నీ దేనికి అనుకుంటున్నారు? నిజంగా ప్రకృతిలో ఎన్నో మొక్కలు ఉన్నాయి, ఎన్నో ఆకులు, ఎన్నో పండ్లు, ఎన్నో పువ్వులు, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఈ పూలన్నీ పెట్టుకోవడం కోసమేనా? ఈ కాయలన్నీ తినడం కోసమేనా? ఈ ఆకులన్నీ కూడా ఉపయోగించుకోవడం కోసమేనా? అసలు ఎందుకు ఇవన్నీ దేవుడు కలిగించాడంటే ఏమంటే ఒక మంచి మాటలు మనం బైబిల్లో చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం మనం చూస్తే చూడండి దేవుడు ఎంత మంచి మాట రాయించాడు. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం
12వ వచనం మనం చదవగలిగే ప్రియమైన దేవుని వల్ల యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనం చదవండి. దేవుడు రాయించిన ఒక మంచి మాట. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనంలో నదీ తీరమున ఇరు ప్రక్కల చూసారండి ఏంటంట, నది తీరం ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రావు. ఈ నది పరిశుద్ధ స్థలం నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను. నెక్స్ట్ లాస్ట్ మాట, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగింపబడును. చూసారండి, చూసారండి వాటి పండ్లు. ఒక నది, ఆ నదికి ఇరుపక్కలు ఏమున్నాయంట, నదికి ఇరుపక్కలు ఏమున్నాయంట, ఆహారం ఇచ్చే సకల జాతి వృక్షములు. నదికి ఇరుపక్కల ఆహారం ఇచ్చే సకల జాతి వృక్షాలు ఉన్నాయంట. ఈ సకల జాతి వృక్షాలు ఏమండి, ఆ సకల జాతి వృక్షాలను చూస్తున్న పండ్లు ఫలాలు ఏవైతే ఉన్నాయో అవేమో ఆహారం కోసం అంట, వాటి ఆకులేమో దేనికోసం అంట, ఔషధము. ఔషధము అంటే మందు, డ్రగ్, టాబ్లెట్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. చూసారు, ఈరోజు మనం వేసుకున్న టాబ్లెట్లన్నీ ఎక్కడి నుంచి తయారవుతున్నాయి, ఎక్కడి నుంచి తయారవుతున్నాయి అంటే శాస్త్రవేత్తలు ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు. కానీ అమ్మో శాస్త్రవేత్తలు మందులు తయారు చేస్తున్నారు కంపెనీలు అనుకుంటున్నాం తప్ప అసలు ఈ మందులు ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు అంటే ప్రకృతిలోనే. ఈ ప్రకృతి ఎవరు కలిగించారు అంటే దేవుడు. దేవుడు కలిగించిన ప్రకృతిలో ఉన్న ఆ మొక్కలు, అవునా, చెట్లు, వాటి ఫలాలు, వాటి పువ్వులు, వాటి ఆకులు, వాటితోనే ఈరోజు మనం మందులు వేసుకుంటున్నాం. చూసారా, వాటిని తయారు చేస్తున్నారు. కాబట్టి మీరు గమనించండి, ఎవరైనా ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నాడని మన హాస్పిటల్కి తీసుకెళ్ళాలనుకున్న డాక్టర్ గారు చెప్తారు, కాబట్టి బలహీనంగా ఉన్నారండి, బలం లేదండి, కొంచెం ఏదైనా మందులు ఉన్నారు కానీ సిరప్లు ఇస్తూ ఉంటారు కదా. ఆ సిరప్ల మీద మీరు చూడండి బొమ్మలు కనపడుతుంటాయి, కాయలు, ఫ్రూట్స్, అవునా, యాపిల్ కావచ్చు, దానిమ్మ కావచ్చు, బొప్పాయి కావచ్చు, ద్రాక్ష పండ్లు కావచ్చు, రకరకాలైన మరి బొమ్మలు పైన ఆ పండ్లతో తయారు చేసిన సిరప్లు మనకి ఇస్తారు. ఆ బొమ్మల పైన వేసుంటారు, లోపల వాటికి సంబంధించిన సిరప్ ఉంటుంది. అంటే ఈ మందు ఎలా తయారు చేశారని కానీ దాని లోపల ఉంటుంది, ఇక పైన మందు లోపల ఉంటుంది, పైన వాటికి సంబంధించిన కాయలు, అవునా, ఆ కాయలతో ఈ మందును తయారు చేశాము. ఆ సిరపులన్నీ కూడా పండ్ల నుంచే, పూల నుంచి, ఆకుల నుంచి మనం వాడే ఈ మందులన్నీ కూడా దేవుడు కలిగించిన ప్రకృతి నుంచే తీయబడ్డారు. దేవుని వల్ల తీశారు, వాటితో తయారు చేశారు. మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే, ఒకనాడు రాజైన హిజ్కియాకు భయంకరమైన రోగం వస్తుంది, అవునా. ఆ రోగం వచ్చి అతను చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యెషయా గారిని పంపించి, ఇక నువ్వు చనిపోబోతున్నావు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పిస్తాడు. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి మరలా నీకు 15 సంవత్సరాలు ఆయుష్ని ఇస్తానని హిజ్కియా అని చెప్పి ఏమండి మరలా యెషయా గారిని పంపించి చెప్పిస్తారు. ఇంతకీ హిజ్కియా గారికి ఏ రోగం వచ్చింది, ఎందుకు ఆయన చనిపోయే స్థితిలో ఉన్నాడు అన్నప్పుడు ఆయన శరీరంలో ఉందంట. దానికోసం ఏం చెప్తున్నాడు చూడండి, రాజుల 2వ గ్రంథం మనం చూస్తే 20వ అధ్యాయం మనం చదువుతుంటాం ఒకసారి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదవగలిగితే ఇప్పుడు దేవుని వల్ల ఏమండి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో నీవు తిరిగి హిజ్కియా ఎద్దుకు పోయి అతనితో ఇలా చెప్పు, చూచితిని మళ్ళా నీకు నేను ఆయుష్కాలం ఇస్తానని చెప్పని 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తానని దేవుడు చెప్పాడు. ఇలా చెప్పిన తర్వాత ఏం జరిగింది అని చూడగలిగితే 7వ వచనంలో పిమ్మట యెషయా అంజూరు పండ్లను తెప్పించడని చెప్పగా వారు దాన్ని తెచ్చి పురుగు మీద వేసిన తరువాత అతడు చూసాను ఆ రోజు అంజూర పండ్లు, ఆ అంజూర పండ్లు ముద్దగా చేశారంట. ఆ అంజూర పండ్లు ముద్ద తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు, హిజ్కియా గారికి పుండ్లు ఏవైతే వచ్చాయో ఆ కురుపు మీద దాన్ని పెట్టినప్పుడు, ఆ అంజూర పండ్ల ముద్ద పెట్టినప్పుడు ఏమైందంట, బాగైపోయింది, ఆ కురుపు పోయింది, అతనికి ఉన్న రోగం పోయింది, స్వస్థ వచ్చింది, మరలా తిరిగి ఆయుష్ 15 సంవత్సరాలు పెరిగింది. అంటే చూడండి, అంజూరపు కాయలు, అంజూరపు చెట్లు, అంజూరపు ఆకులు కదా. అంజూరపు చెట్టు మన ఫస్ట్ ఎక్కడ ఉంటుందంటే ఏదైనా తోటలో ఆదాము ఆపలను దేవుడు నిండేసినప్పుడు
వాళ్ళిద్దరూ అంజూరపు ఆకులతో కచ్చడములు చేసుకున్నది అనే మాట ఉంటుంది. అక్కడ మనకు కనబడదు అంజూరపు ఆకులు. ఓకేనా? ఇలా యేసుక్రీస్తు కాలంలో కూడా అంజూరపు చెట్టుని గురించి మాట్లాడిన సందర్భాలు ఎన్నో మనకు ఉంటాయి. ద్రాక్ష తోటలు అంజూరపు చెట్టు ఒకటి నాటుకున్నాను అని. ఈ అంజూరపు చెట్ల గురించి ఆలోచిస్తే, వీటి ఫలాల గురించి ఆలోచిస్తే, వీటి పండ్లు తెప్పించంట ముద్దగా చేసి ఆ ముద్దను తీసుకువెళ్ళి ఎక్కడైతే గాయమైందో లేదా కురుపు వచ్చిందో, ఆయన ప్రాణం పోవడానికి కావాల్సిన భయంకర రోగం ఎక్కడి నుంచి ప్రారంభమైందో ఆ పుండు మీద పెట్టినప్పుడు అంట హిజ్కియా గారికి వచ్చింది స్వస్థత. అంటే మీరు ఆలోచించండి, ప్రకృతిలో ఉన్న ఈ పండ్లు, కాయలు, ఆకులు, పువ్వులు కాబట్టి ఇవేనా? అవునండి, వీటి ద్వారానే ఏమంటే రకరకాలైన ఆకులు మనకు కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు ఉంటారు చూసారంటే, ఆయుర్వేదంలో పనిచేసే డాక్టర్లు చూసినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఈ ఆకులతో, కాయలతో, పండ్లతో, పువ్వులతో ఏమండి వీటితో మందులు తయారు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మనకి ఉత్తరేణి ఆకు అని విన్నారు ఎప్పుడైనా? ఉత్తరేణి ఆకు అంటారు తెలుసా? ఆ ఉత్తరేణి ఆకును గురించి మనం ఆలోచిస్తానండి. ఈ ఉత్తరేణి ఆకు దేనికి ఉపయోగపడుతుందంటే, కామెర్లతో బాధపడుతున్న వారికి ఈ ఉత్తరేణి ఆకుతో మందులు తయారు చేసి ఇస్తే ఆ కామెర్లు తగ్గిపోతాయని చెప్పని కాబట్టి వాళ్ళు చెప్తుంటారు. ఎవరు? ఆయుర్వేదం సంబంధించిన డాక్టర్లు. లేకపోతే ఈ ఉత్తరేణి ఆకుల గురించి దేవుడు బైబిల్లో వ్రాయించాడండి. ఒకసారి మన బైబిల్లో చూస్తే నిజంగా ఏమండి ఆ ఉత్తరేణి ఆకుల గురించి, తంగేడు ఆకుల గురించి, అవునా? తంగేడు ఆకులు అని అంటారు, తంగేడు చెట్లు కదా, తంగేడు చెట్లు, తంగేడు కాయలు, తంగేడు పూలు అంటామా? ఈ తంగేడు చెట్ల గురించి కూడా చెప్తూ మూత్ర సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకి, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఏర్పడి కొన్ని సందర్భాల్లో బాధపడుతూ ఉంటారు. ఇలా మూత్ర వ్యాధికి సంబంధించిన వ్యాధుల కోసం అంట ఈ తంగేడు ఆకులు ఉపయోగిస్తారని చెప్పి దేవుడు బైబిల్లో రాయించారు. ఒకసారి ఆ మాట మన బైబిల్ చూడగలిగితే యోగు గ్రంథం చూడండి ఒకసారి. యోగు గ్రంథము 30వ అధ్యాయం. ఏమండి? యోగు గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే ప్రేమ దేవుడు వాళ్ళరా 30వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోగు గ్రంథం 34 అంటున్నాడు, వారు తుప్పలలోని తుత్తి చెట్లను పెరుగుదురు, తంగేడి వేళ్ళు వారికి ఆహారమై ఉన్నవి, కేకలు వేయుదురు, ఆ పైన చూద్దాం. అక్కడ మనం చూడగలిగితే అక్కడ వారు తుప్పల్లోని తుత్తి చెట్లను పెరుగుదురు, తంగేడి వేళ్ళు వారికి ఆహారమై ఉన్నవి. తంగేడి వేళ్ళు, తంగేడి చెట్టు వేళ్ళు అంటే ఎలా ఉంటాయంట? అవి ఆహారం. ఈ తంగేడి వేళ్ళు ఆహారంగా తీసుకున్నప్పుడు ఇవి దేనికి పని చేస్తాయంటే, మూత్ర సంబంధిత వ్యాధులకు మంచి ఔషధముగా, మందుగా ఇవి ఉపయోగపడతాయని, ఇవి తీసుకుంటే ఎటువంటి మూత్ర సంబంధిత వ్యాధి ఉన్నదానికి వైద్యంగా ఉపయోగపడుతుందని చెప్పని ఆయుర్వేదం డాక్టర్ దగ్గర మనం వెళితే అక్కడ వాళ్ళు మాట్లాడుతూ దీనికి సంబంధించిన విషయాలు మనకు చెప్తుంటారు ప్రేమ దేవుడు వల్ల. ఓకేనా? ఇలాగా అంటే ఒక్కొక్క చెట్టు కావచ్చు, వాటి కాయలు కావచ్చు, వాటి ఆకులు కావచ్చు, వాటి పువ్వులు కావచ్చు, చివరికి వేళ్ళు కూడా ఉపయోగపడతాయంటే ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా వైద్యానికి అవసరమని ఆలోచించారు కనుక దేవుడు ప్రకృతిలో ఈరోజు ఎన్నో చెట్లు, మొక్కలు కనబడతా మనం చూస్తూ ఉంటాం. మనందరికి అనిపించవచ్చు ఎందుకు ఈ చెట్లన్నీ, ఈ పిచ్చి చెట్లన్నీ మనం తీసిపడేస్తుంటాం. కానీ ఆ పిచ్చి చెట్లని మనం అనుకుంటున్నాం చూసారా, వాటిలో నుంచే మెడిసిన్ తయారు చేస్తూ ఏమండి వాటిలో నుంచే మెడిసిన్ తయారు చేసి ఆ మెడిసిన్ ద్వారా మనిషికి ఉన్న రోగాన్ని బాగుంచడానికి ఎన్నో రకాల మందులను ఈరోజు ప్రభుత్వాల వాళ్ళు లేదా శాస్త్రవేత్తలు, డాక్టర్లలో గొప్పవారని చెప్పుకుంటున్న వారు తయారు చేయడం మనం చూస్తాం. అంటే ఈరోజు ఈ ప్రకృతిలో వైద్యం మనకు కనబడుతుందంటే ఈ ప్రకృతిని ఎవరు కలిగించారు? దేవుడు. ఈ మందులు వాడుతున్న వాళ్ళలో ఎవరికైనా ఈ సంగతి తెలుసా అంటే, కాబట్టి మందులు వాడటం తెలుసు కానీ 100 రూపాయలు మందులు కొనుక్కొచ్చుకుంటారు. కానీ నిజంగా ఈరోజు నేను వాడుతున్న ఈ మందులు, నాకున్న రోగాన్ని బాగు చేయడం కోసం నేను ఉపయోగించుకుంటున్న ఈ మందులు, ఇవన్నీ కూడా ప్రకృతిలో దేవుడు కలిగించాడు. ఆయన ఈ ప్రకృతిలో కలిగించకపోతే నాకు వైద్యం లేదు, నాకు మందులు లేవని ఎంతమంది ఈ విషయాన్ని తెలుసుకొని దేవుని స్తుతించగలరు చెప్పండి? దేవుడిని గుర్తించగలరు చెప్పండి? డాక్టర్లను మందులు తయారు చేసినా లేదా ఇంజక్షన్లు కనిపెట్టిన వారిని దేవుళ్ళని కొలుస్తూ వారికి పూజలు చేస్తున్నారు, వారికి నమస్కారాలు చేస్తున్నారు తప్ప అసలు ఈరోజు వైద్యులకే కావాల్సిన మెటీరియల్ ప్రకృతిలో దేవుడు పెట్టారని, ఆ ప్రకృతిలో ఇవేవి లేకపోతే ఈరోజు వైద్యం చేయడానికి డాక్టర్ చేయ అవకాశం లేదని ఎంతమంది గుర్తించి ఎంతమంది దేవుడిని తెలుసుకోగలిగారు?
ఆలోచించండి, ఎంతమంది దేవుడిని తెలుసుకోగలిగారు చెప్పండి. దేవుడి పక్కకి వెళ్ళిపోయాడు. ఈ ప్రకృతిలో ఉన్న పదార్థాలను ఉపయోగించుకొని మందులు తయారు చేసిన డాక్టర్లు మాత్రం దేవుళ్ళు అయ్యారు. ప్రకృతిని కలిగించిన దేవుడు కనుమరుగైపోయాడు. కానీ ప్రకృతిలో వీటన్నిటిని కలిగించి ఆ వీటన్నిటి పెట్టిన దేవుడు కనబడకుండా పోయాడు. కానీ ప్రకృతిలో ఉన్న పదార్థాలను తీసుకొని వాటి ద్వారాగా మందులు కనిపెట్టిన వీళ్ళు శాస్త్రజ్ఞులు మాత్రం ప్రపంచానికి డాక్టర్లు అయ్యారు. అంతకంటే గొప్పగా దేవుళ్ళు అయ్యారు. వైద్యుడే దేవుడిగా భావించుకుంటున్న ఈ ప్రపంచానికి పరమ వైద్యుడు ఎవరో తెలియకుండా పోయిందండి. చూసారు అంటే ఈ మందులు ఎలా వచ్చాయి అన్నప్పుడు ప్రకృతి నుంచి వచ్చాయని మనకు అర్థమవుతుంది. ఈ ప్రకృతిని ఎవరు కలిగించారన్నప్పుడు దేవుడే కలిగించారనే విషయం మనకు అర్థమైపోయింది. ఓకే, ఇక ఆపరేషన్ చేసే విషయంలో కూడా ఏమంటే ఒక్కొక్క డాక్టర్ చూసినప్పుడు ఏమండి ఈ డాక్టర్గా ఉన్నారంటుంది, ఈయన ఆపరేషన్ చేస్తానండి నంబర్ 1గా చేస్తానని చెప్తుంటారు. మొన్న మేము ఇక్కడ కేఎంఆర్ హాస్పిటల్లో ఒక ప్రోగ్రాం పెట్టారు, సేవకులందరూ కోసం పెట్టి అందరినీ పిలిచారు. అక్కడ డాక్టర్ గారి గురించి చెప్తూ అంటున్నారు, ఆయన మోకాళ్ళు ఉంటుంది కీళ్ళు, మోకాళ్ళకి ఆపరేషన్ జరుగుతాయి కదా, ఈ మోకాళ్ళ ఆపరేషన్ల కోసం చాలా టాలెంట్ కలిగిన వాడు అంటారు డాక్టర్ గారు. అవినాష్ గారు ఆయన పేరు. ఆ అవినాష్ గారు చాలా చక్కగా వైద్యం చేస్తారు. 300కు పైగా మోకాళ్ళ ఆపరేషన్లు చేశారు ఆయన. ఆయన గారి వైద్యాన్ని చూసి లండన్ నుంచి డాక్టర్లు ఎన్ని వచ్చి తీసుకెళ్ళి లండన్లో ఈయన చేత వైద్యం చేయించుకున్నారు. అంత గొప్ప డాక్టర్ గారు ఈయన గారు అవినాష్ గారు అని చెప్పని ఏమండి ఆ డాక్టర్ గారి గురించి, ఆయన చేసిన ఆపరేషన్ల గురించి ఆయన గురించి చెప్తున్నారు. ఇలా అసలు ఆపరేషన్లు చేయడం ఎవరు నేర్పించారు వీళ్ళకి? ఆపరేషన్ ఎలా చేయాలో ఈ ప్రపంచానికి నేర్పించింది ఎవరు? అసలు మొట్టమొదటి ఆపరేషన్ చేసింది ఎవరు అని మనం ఆలోచిస్తే ఈ ప్రపంచంలో మొట్టమొదటి ఆపరేషన్ చేసిన డాక్టర్ దేవుడే. ఎవరికి చేశారు అన్నప్పుడు ఆదాము గారికి దేవుడు చేశాడు. ఎలా చేశాడు, ఎలా చేయాలి, ఒక మనిషికి ఆపరేషన్ చేసినప్పుడు అసలు ఏం చేయాలి, ప్రాథమికంగా తీసుకోవాల్సిన ఆ సూత్రాలు ఏంటి, నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా దేవుడే చేసి చూపించాడు. ఆయన ప్రారంభంలోనే దేవుడు చేశాడు. ఎవరికి అన్నప్పుడు ఆదాము గారికి దేవుడు ఆపరేషన్ చేశాడంట. ఏం చేశాడో చూడండి ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయం మనం చూడగలిగితే 21వ వచనంలో చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం మనం చదవగలిగితే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటముకలలో ఒక దానిని తీసి చూసారండి. ఆ చోటుని ఏం చేశారంటే మాంసంతో పూర్తి చేశారంట. రైట్, ఇక్కడ ఒకసారి మనం ఆలోచిస్తాం. ఓకేనా? ఇప్పుడు ఆదాము గారి నుంచి దేవుడు హవన తీయాలనుకుంటున్నారు. తొలిమానవుడైన ఆదామును నేలమట్టి నుంచి దేవుడు నిర్మించాడు. ఆ మనిషిలోనికి లేదా మట్టి బొమ్మలోనికి తనలోని జీవాత్మ ప్రవేశపెట్టారు. నన్ను జీవించాత్మయ్యాడు. మరలా రెండవ మనిషిని కూడా నేలమట్టిలో తీసుకొని తయారు చేసి హవగా నిర్మించారు దేవుడు. అలా చేయకపో కానీ అలా చేయకుండా దేవుడు ఏం చేశారు అంటే ఆదాముకి గాఢ నిద్ర. ఎందుకు గాఢ నిద్ర? ఆ మత్తులో తీసుకెళ్ళాలి అన్నప్పుడు, ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనిషి మెలకువతో ఉంటే కనుక ఏమంటే ఆ నొప్పిని అతను భరించలేడు. ఆ నొప్పిని భరించలేడు కనుక ఆ నొప్పి అతనికి తెలియకుండా ఉండాలి అంటే ఆ మనిషి ఏమైపోవాలి? గాఢ నిద్రలోకి వెళ్ళిపోవాలి. అలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆ తెలియని సమయంలో ఆపరేషన్ చేసేయచ్చు. ఆ తర్వాత తెలిసిన అతను స్పృహలోకి వచ్చిన తర్వాత తెలిసిన తట్టుకునే శక్తి ఉంటుంది. అందుకే దేవుడు ఆలోచించి ముందు ప్రాథమికంగా చేయవలసిన పని ఏంటయ్యా అంటే, ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాలంటే ముందు అతనికి గాఢ నిద్ర ఇవ్వాలి, మత్తు ఇవ్వాలి, అతను నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఇది అర్థమైన డాక్టర్లు వెంటనే ఏం చేశారంటే వైద్యం చేయాలంటే ఆపరేషన్ చేయాలంటే వెంటనే అనస్థీషియా ఓకేనా ఇస్తారు. దానికోసం స్పెషల్గా డాక్టర్లు మళ్ళీ అందరూ ఎవరు తెలుసా మీకు? అందరు డాక్టర్లు ఈ మత్తు ఇవ్వడానికి అవకాశం లేదు. దీనికి మళ్ళీ స్పెషలిస్టులు. మీరు గమనించండి, ఎవరికైనా ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు ముందు ఆపరేషన్ చేయాలంటే ఆ మత్తు ఇచ్చే డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మనకు డేట్ ఇస్తారు. ఎందుకంటే ఆయన ఖాళీ లేదనుకోండి, మనం రమ్మన్నారనుకోండి, ఈరోజు ఆయన రాకపోతే మన ఆపరేషన్ ఆగిపోతుంది కదా. డెలివరీ టైంలో కావచ్చు, ఏదైనా సర్జరీ టైంలో కావచ్చు, అత్యవసరం అంటే తప్పదేమో. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అవతల వ్యక్తి అనెస్థీషియన్ డాక్టర్ ఎవరుతున్నారో ఆయన గారు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాతే డాక్టర్ గారు మనకు అవకాశం అపాయింట్మెంట్ ఇస్తారు. పలానా రోజు రండి, ఆ టైంకి డాక్టర్ గారు వస్తారండి. పోనీ ఈ రోజు డాక్టర్ గారు వస్తారని చెప్పినా ఎన్ని గంటలకి? మధ్యాహ్నం భోజనం తర్వాత అంటాడు, సాయంత్రం 6 గంటల తర్వాత అంటాడు, ఉదయం 9 గంటలకి అంటాడు, లేదా పొద్దున్న 5 గంటలకు వస్తారు డాక్టర్ గారు వచ్చేయని అంటాడు. ఎందుకు? ఆయన ఆ మత్తు డాక్టర్ వచ్చి ఆ మత్తు ఇచ్చిన తర్వాతే వీళ్ళు ఆపరేషన్ చేయాలి. గుండె ఆపరేషన్, మెదడు ఆపరేషన్, కళ్ళు ఆపరేషన్, ఇక ఏ ఆపరేషన్ అయినా కావచ్చు. ఏ ఆపరేషన్ చేయాలన్నా
ఆ రోగికి ఏమి ఇవ్వాలి? మొత్తం ఇవ్వాలి. ఆ మొత్తం ఇవ్వకుండా కనుక వైద్యం చేస్తే ఆ వైద్యం చేస్తున్నా కానీ చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రోగిని బ్రతికించాలి, అతనికి వైద్యం చేయాలి అంటే ఏం చేయాలంటే ముందు అతనికి ఏమివ్వాలి? మొత్తం ఇవ్వాలి. ఒకవేళ వెలుగుతూ ఉన్నాడు అనుకోండి, ఆ చేస్తున్న వైద్యం చేసి కదులుతాడు కదండి. మన సహజంగా చూడండి, ఇంజక్షన్ చేసేటప్పుడు డాక్టర్ అంటాడు మీరు గట్టిగా తీసుకోకండి, ఫ్రీగా వదిలేని అంటాడు. మనం ఏం చేస్తాం? ఆ నొప్పికి భయపడి గట్టిగా తీసుకుంటా ఉంటాం. అంటే మనకు స్పృహ ఉంటే మనం వాళ్ళకి సహకరిస్తామా? డాక్టర్ ఆ కత్తి పట్టుకుని వస్తున్నాయి వద్దు డాక్టర్ లేచి పరిగెత్తుతూ ఉంటాం మనం, అవునా కదా? ఇంక వాళ్ళు ప్రశాంతంగా ఎక్కడ చేయగలరు ఆపరేషన్? అరుస్తూ ఉంటాం, లేకపోతే వద్దుద్దాం అంటుంటాం, భయపడుతూ ఉంటుంటాం. అందుకే ఏం చేస్తారు? అసలు ఇంత మన గొడవ లేదని చెప్పని ముందు ఇంజక్షన్ తీసుకునేస్తారు, అదో సైలెంట్గా అనుభవం చేసుకుని పోతారు. దేవుడు కూడా ఆలోచించి ఆ రోజు ఆదాముకు గాఢనిద్రకలు తీశాడు, అతని ఎముకల నుంచి ఒక ఎముకలు తీశారు, ఆ ఎముకతో స్త్రీని తయారు చేశారు. ఇప్పుడు మరి ఇక్కడ కన్నం పడిపోయింది కదా, మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మళ్ళీ ఏం చేశాడు? మాంసం మొత్తం తీశాడు, అక్కడ పెట్టి కుట్లు వేసేసాడు ఆయన కదా. మనకు కూడా అదే కదా జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు, దెబ్బలు జరిగినప్పుడు, కాళ్ళు చేతులు విరిగినప్పుడు ఏమంటే ఆపరేషన్ చేసి చర్మం అంతా పోద్దట. ఏం చేస్తారు? అప్పుడు ఇదిగోండి కాలు కొన్న చర్మాన్ని తీసి అది తీసుకెళ్ళి అక్కడ పెట్టి అతికేసి కొడతారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అది చర్మంలో కలిసిపోద్ది. ఇక్కడ కట్ చేసిన ఈ మాంసం కూడా మళ్ళీ మెల్లిగా పెరుగుతుంది కదా. అసలు దీన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? ఇలా చేయాలి వైద్యం, ఇలా చేయాలి ఆపరేషన్, ఇలా చేస్తేనే కానీ మీరు ఆపరేషన్ చేయగలరు, ఇలా కాకుండా మీరు సొంతగా చేస్తే మీ వల్ల అవదాన్ని ఈ వైద్యులుగా పిలువబడుతున్న వారికి, లేదా ఏమంటే వైద్య శాస్త్రం పితామహులుగా పిలువబడుతున్న వారికి అసలు ఈ క్రమాన్ని నేర్పించింది ఎవరు? ఈ ఆలోచన నేర్పించింది ఎవరు చెప్పండి? ఎవరంటారు? దేవుడు కాదా? ఆలోచించిన దేవుడు కాదా? 100% దేవుడే ప్రియమైన దేవుడు వాళ్ళు. ఈరోజు దేవుడు వైద్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. వైద్యం ఎలా చేయాలో నేర్పించింది దేవుడు. ఆ వైద్యాన్ని ఎలా చేయాలో క్రమాన్ని నేర్పించింది దేవుడు. ఆ వైద్యం చేసిన తర్వాత ఆ రోగం తగ్గడానికి మందులు అవసరమని ఆలోచించిన దేవుడు. ఆ మందుల కోసం అవసరమైన పదార్థాన్ని ప్రకృతిలో మొక్కల రూపంలో, అవండి కాయల రూపంలో, ఆకుల రూపంలో, పువ్వుల రూపంలో, వేర్ల రూపంలో వీళ్ళన్నింటినీ తయారు చేసింది ఎవరు? దేవుడు కదండి. ఇప్పుడు ఈ మధ్య చూడండి మీరు, నూనె ఒకటి వచ్చింది, ఏంటది? బట్టలతో ఉన్న వాళ్ళందరికీ కూడా నూనె ఒకటి ఇచ్చారు కదా, ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని. దాంట్లో మీరు చూస్తేనండి డబ్బాలో నూనె కంటే వేర్లు ఎక్కువ కనపడతాయి. తీసుకున్నారు మీరు ఎవరైనా? చూసారా? చూస్తే ఒకసారి ఎవరి కంటే చూడండి. ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పి మనకు చేసేస్తారా? దానిలో నూనె కంటే వేర్లు ఎక్కువ కనపడుతుంటాయి. మొత్తం వేరుతో నిండిపోతుంది డబ్బా అంతా. ఆ వేరుతోనే మేము తయారు చేసే నూనె, ఇది మీరు రాసుకుంటే మీకు బట్టలు ఉంటే మొత్తం పోతే మొత్తం వెంట్రుకలన్నీ వచ్చేస్తాయి మరలా అని అలా యాడ్లు. లేదంటే మీ జుట్టు బాగా పెరుగుతుందని చెప్పని ఇలా యాడ్లు. మొత్తానికి విపరీతమైన ప్రచారం జరిగింది గత కొంతకాలం క్రితం. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడేది రాదులే, లేదు అయిపోయింది. చూసారండి, వేర్లు అన్ని వేర్లే, సీసాలంటే వేర్లే. ఆ వేర్లలో ఎక్కడో నూనె కదా. కారణం ఏంటంటే ఇదిగో దానిలోంచి ఇప్పుడు మనం వాడే సబ్బులు కూడా మీరు తీసుకోండి, ఆ సబ్బులు మీరు తీసుకున్న, షాంపూలు మీరు తీసుకున్న, ఏమండి మొత్తం ప్రకృతిలో మనకు కనబడుతున్న పువ్వుల్ని, ఆకుల్ని అవి తీసుకొని వాటితోనే తయారు చేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ మరి ఎవరు పెట్టారు ఈ ప్రకృతిలో? కళ్ళ ముందు ఆ బొమ్మ వేసి దానిపైన కవర్ మీద బొమ్మ మీద అవన్నీ పూలు అవన్నీ మనకు కనబడుతున్నా భలే తయారు చేశారని పలానా డాక్టర్ అంటారు, కానీ భలే తయారు చేశారని కంపెనీ ఉంటారు తప్ప నిజంగా దేవా ఎంత మంచి ప్రకృతిని ఇచ్చావయ్యా, నిజంగా ప్రకృతిలో మీరు వీటిని పెట్టకపోతే ఈ రోజు మాకు ఈ మందులే లేవయ్యా అని దేవుడిని ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా? చూసారండి ఎలా ఉన్న పరిస్థితి. తయారు చేసిన కంపెనీలని భలే మంచి కంపెనీలు అని అంటుంటారు తప్ప అసలు ఆ కంపెనీ తయారు చేయడానికి మూల పదార్థం ఇచ్చింది ఎవరు? ముడి సరుకుని ఇచ్చింది ఎవరు? దాన్ని కలిగించింది ఎవరు అంటే దేవుడు అన్న సంగతిని ప్రపంచం మర్చిపోయినాడు. దేవుడు వైద్యుడు కాదు, పరమ వైద్యుడు అయినా, శరీరానికి వచ్చిన రోగాన్నైనా బాగు చేయగలిగిన శక్తి కలిగిన వాడైనా, అలాగే ఆ శరీరంతో పాటు ఆత్మకున్న రోగాన్ని కూడా బాగు చేయగల శక్తి కలిగిన వాడు ఎవరు? దేవుడు, పరమ వైద్యుడైనా. మరి ఈ పరమ వైద్యుని గురించి ఎంతమంది తెలిసి చెప్పండి? ఈ పరమ వైద్యుని గురించి ఎంతమంది తెలిసి చెప్పండి? మన దేవుడు వాళ్ళరా కాబట్టి పరమ వైద్యుడు ఎవరో కదా దేవుడు. ఆయన ఈ ప్రపంచాన్ని మొట్టమొదటి వైద్యాన్ని పరిచయం చేశారు. ఈ వైద్యాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు దేవుడే. ప్రతి మనిషికి మంచి ఆరోగ్యం కావాలని ఆలోచించిన దేవుడే. అందుకే ప్రకృతిని చాలా మంచిగా చేశాడు. ప్రకృతిలో ప్రతి పదార్థం కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి, మన ఆరోగ్యాన్ని పెంచేదిగా ఉండాలని దేవుడు మనిషికి ఎంత మంచి ప్రకృతిని ఇస్తే మనిషి తన చేతులారా ఈ ప్రకృతిని అంతా పాడు చేసుకొని ఈరోజు ఈ భయంకరమైన రోగాలకు కారణమైంది.
కదా, డెవలప్మెంట్ పేరుతో విపరీతమైన ఫ్యాక్టరీలు, ఆ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, గాలి కాలుష్యం, నీటి కాలుష్యం జరిగిపోయి అవన్నీ భయంకరమైన రోగాలు ప్రపంచాన్ని చుట్టుకుంటాయి కదండి. కొత్త కొత్త రోగాలు ఈరోజు టెక్నాలజీ పేరుతో మనిషి చేస్తున్న ఈ ప్రయోగాల వలన ఎన్ని భయంకరమైన రోగాలు సమాజంలోకి వచ్చాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇన్ని రోగాలు ఈ ప్రపంచంలోకి వస్తాయని భవిష్యత్తు తిరిగిన దేవుడు ముందే ప్రకృతిలో ఎన్నో రకాలైన వ్యాధి నిరోధక శక్తి కలిగిన మందులను, వాటికి సంబంధించిన ముడి సరుకును దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. ప్రేమ దేవుడు కాబట్టి ఆ ప్రకృతిని ఉపయోగించుకొని మనిషి మందులు తయారు చేసుకొని తన పేరు గొప్ప చేసుకున్నాడు. కానీ ఆ ప్రకృతికి ఇచ్చిన దేవుని మాత్రం మనిషి జ్ఞాపకం చేయలేకపోతే. ఇప్పుడు ఈ వైద్య శాస్త్రులుగా పిలవబడిన, లేకపోతే వైద్య శాస్త్ర పితామహులుగా పిలవబడిన డాక్టర్లు వెళ్ళి, ఏమంటే మా గొప్పతనం ఏమీ లేదు, మేమేం పెద్ద గొప్ప వాళ్ళమేం కాదు, మాకు నిజంగా ఈ వస్తువు తయారు చేయాలంటే, ఇక ఈ మందు తయారు చేయడానికి దేవుడి ప్రకృతిని కలిగించిన ప్రకృతిని ఉపయోగించడం మేము చేసామండి, మేం కాదు దేవుడే గొప్ప అని వీళ్ళు ఏమని చెప్పారా అండి? దేవుడికి రావాల్సిన క్రెడిట్, ఆయనకి రావాల్సిన ఘనతను, ఆయనకి రావాల్సిన కీర్తిని, ఆయనకి రావాల్సిన పేరును ఈ శాస్త్రవేత్తలు అని చెప్పుకున్నారు. ఏం చేశారు? వాళ్ళని తెచ్చుకున్నారు, దేవుడిని ప్రక్కన పెట్టేసి. అందుకే మన డైరెక్టర్ గారు అంటాడు, ఏమండి సైన్స్ను, బైబిల్ని దొంగలించిన సైన్స్ ప్రపంచం అన్నాడు. శాస్త్రవేత్తలు దొంగలు మీరు అని చెప్పాడు. బైబిల్ నుంచి కాపీ కొట్టి మీరు శాస్త్రాలు తయారు చేసి దేవుడిని, బైబిల్ని గొప్ప చేయకుండా మీ పేరును గొప్ప చేసుకున్నారు. మీరందరూ దొంగలు, మిలీనియం మహనీయులు అంటున్నారు మిమ్మల్ని, కానీ మీరంతా మిలీనియం దొంగలు అంటూ ఆయన, ఏమండి శాస్త్రవేత్తలు అందరినీ కూడా, వారు దేవుడు ప్రకృతిని కలిగిస్తే ఆ ప్రకృతిని ఉపయోగించి ఎటువంటి ప్రయోగాలు చేశారో, ఆ ప్రయోగాలను చేసి ఎటువంటి పేరు తెచ్చుకున్నారో, ఆ గొప్ప పేరుకు కారణమైన దేవుడి పేరును వారు తీసుకున్నందుకు నిజంగా మీడియాలోనే అందరినీ గుర్తించాడు. ప్రపంచం ముందు వారందరినీ కూడా నిలబెట్టేశాడు దొంగలని. కారణం బైబిల్లో అంత గొప్ప జ్ఞానం ఉందని. శాస్త్రవేత్తలను ఆయన ఎడమ కలిగి తొక్కేస్తారని కానీ చాలా మంది అన్నారు, ఏంటంటే శాస్త్రవేత్తలు తిడతాడు అన్నారు. మరి నిజంగా శాస్త్రవేత్తలు తిట్టాలా లేదా? ఎంత గొప్ప పనిని దేవుడు చేస్తే, దేవుడు చేశాడని చెప్పకుండా దేవుడిని పక్కన పెట్టి వీళ్ళు ఏం చేశారు? వాళ్ళకి పేరు కోసం ప్రాకులాడారు. కనుక ప్రియమైన దేవుని వల్ల వైద్య శాస్త్రం ఎక్కడ ప్రారంభమైంది అంటే దేవుడి నుంచే ప్రారంభమైంది. మొట్టమొదటి వైద్యుడు దేవుడే, మొట్టమొదటి వైద్యుడు దేవుడే. ఆ వైద్యానికి కావలసినవన్నీ సిద్ధపరిచేది ఎవరు? దేవుడే. కనుక వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడు దేవుడు. అందుకే ఆయనకి ఏం పేరు? పరమ వైద్యుడు. ఏ రోగాన్నైనా బాగు చేయగలరు ఆయన, ఏ రోగానైనా బాగు చేయగలరు. అది శరీరానికి వచ్చిన రోగమా, దాన్నైనా బాగు చేయగలరు. ఆత్మకు పట్టిన రోగమా, దాన్నైనా బాగు చేయగలరు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శరీరానికి మనిషికి రోగం ఉంటే ఆ శరీరానికి కూడా రోగాన్ని పోగొట్టేవారు, ఆత్మకుల రోగాన్ని కూడా ఆయన ఏం చేసేవారు? పోగొట్టారు. శరీరానికి రోగం వస్తే ఆ రోగాన్ని ఈ ప్రకృతిలో ఉపయోగించి యేసుక్రీస్తు వారు పోగొట్టారండి. కొన్ని సందర్భాలు చూపించండి ఒకసారి. ఏమండి ఒకరోజు యేసుక్రీస్తు వారు వెళుతున్న సమయంలో ఒక గుడ్డివాడు వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర మొరపెట్టుకున్నాడు, అయ్యా నాకు కళ్ళు లేక బాధపడుతున్నాను, నాకు కళ్ళు ఇవ్వండి అని ఆయన అడుగుతున్నప్పుడు ఆయన ఏం చేశారనే సందర్భాన్ని మీరు చూడగలిగితే, ఏమండి యోహాను సువార్త 9వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయము 7వ వచనం మనం చదవగలిగితే, ఇక్కడ ఒక వ్యక్తికి కళ్ళు లేవు, పుట్టుకతో గుడ్డివాడు. అవునా? ఇతను ఎవరంట? పుట్టుకతోనే గుడ్డివాడిగా పుట్టాడు. ఇలా గుడ్డివాడిగా పుట్టిన వ్యక్తికి యేసుక్రీస్తు వారు కళ్ళు ఇవ్వడానికి ఏమన్నా ఆ రోజు ఏం చేశాడంట? 6వ వచనం చూడండి. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నేను సిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కొని కళ్ళు కడుక్కో అన్నాడు. అలా అతనికి ఎప్పుడైతే ఉమ్మి వేసాడంట, ఆ ఉమ్మి వేసిన మట్టి తీసి బొరగా చేసి కళ్ళ మీద పూసేదంట, వెళ్ళి కడుక్కోమన్నాడంట కోనేటికి. అలా కడుక్కున్న తర్వాత ఆ వ్యక్తికి ఏం చూపు చేసింది అంటే, ఉమ్మిలో కూడా వైద్యం ఉందా? ఉంది. మనం ఉమ్ము అనుకున్నాం చూసారా, ఈ ఉమ్ములో కూడా వైద్యం ఉంది. ఈ ఉమ్మిలో ఉన్న వైద్యం యేసుక్రీస్తు ఆ రోజు ఆ కళ్ళు లేని వ్యక్తికి ఏం చేశాడంటే ఉమ్మి వేశాడంట, మట్టి బొరద చేసి తీసి కళ్ళ మీద పోసి కడుక్కోమన్నప్పుడు కళ్ళు వచ్చేసాయి. ఈరోజు కూడా వైద్య శాస్త్రాన్ని మనం తీసుకుంటే ఏమంటే సెలైవా టెస్ట్ అంటారు. సెలైవా అంటే ఏంటనుకుంటున్నారు? ఉమ్మిలోంచి సెలైవా టెస్ట్, దాన్ని తీసి టెస్ట్ చేస్తారు. అంటే మనకున్న కొన్ని రోగాలను గుర్తించాలి అంటే ఏమండి రక్తంలో కొన్ని తెలుస్తాయి, మూత్రంలో కొన్ని తెలుస్తాయి, ఏమండి మలంలో కొన్ని తెలుస్తాయి, మరికొన్ని ఉమ్మిలో తెలుస్తాయి. సెలైవా టెస్ట్ తెలుసా? ఇంకా కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఒక హత్య లాంటివి జరిగినప్పుడు అక్కడ
ఆ డిఎన్ఏ టెస్ట్ చేస్తుంటారు. ఆ డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు ఉమ్మిని కూడా పరీక్షిస్తారు. ఎందుకంటే ఉమ్ములో కూడా డిఎన్ఏ దొరుకుతుంది, మన వెంట్రుకల్లో కూడా డిఎన్ఏ దొరుకుతుంది, మన రక్తంలో కూడా డిఎన్ఏ. కేవలం రక్తంలో మాత్రమే డిఎన్ఏ ఉంటుంది అనుకుంటాం మనం, కానీ వెంట్రుకల్లో కూడా డిఎన్ఏ ఉంటుంది. మనం ఊసే ఉమ్ములో కూడా డిఎన్ఏ చేస్తారు. నా చిన్నప్పుడు మాకు తెలిసిన నాణం ఉండేది. కాబట్టి ఆ దోమలు కుట్టినప్పుడు గీపితే చిన్న చిన్న కురుపులా వస్తాయి కదా, అలా కురుపు రాగానే ఉమ్ము తీసుకొని రాసింది అనమాట అక్కడ. నిజం, అలా రాసినప్పుడు అవి మారిపోతాయని చెప్తుంది ఆవిడ, పెద్ద ఆవిడ. అప్పుడు మరి ఆయింట్మెంట్లు ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు మనం రాసుకున్నట్లుగా మందులు ఎక్కడ ఉన్నాయి? అవునా, మీరు ఆలోచించండి. అవి ఉండేవి కదా ఒకప్పుడు, అవునా? అలా ఉమ్ము తీసి అలా రాసేవారు అంతే, అవి తగ్గిపోయేవి. అంటే ఆ ఉమ్ములో కూడా రోగాన్ని బాగు చేసే శక్తి ఉంది. ఆ ఉంది అన్న సంగతిని యేసుక్రీస్తు వారు ఆయన ఉన్న కాలంలో చూపించారు. ఆయన ఉమ్ము వేశారంట, ఆ బురద వేశారంట, దాన్ని తీసి కళ్ళ మీద పూశారు, వెళ్ళి కడుక్కోపో అన్నారు. కడుక్కున్న తర్వాత అతనికి వచ్చేసింది, చూపు వచ్చేసింది. ఓకేనా? ఇంకో సందర్భం చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో. ఏమండి, అది కొంచెం మనకు వినడానికి చదవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించిన నిజంగా ఎలా ఉందో అనే విషయాన్ని గురించి మనం ఆలోచించగలిగితే ఇక్కడ కూడా మనం చూస్తే 7వ అధ్యాయము మార్క్స్ వార్త 7వ అధ్యాయం 31. అవునా, 31 నుంచి. ఆయన మరలా తూర్పు ప్రాంతం విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునకు వచ్చెను. 32. అప్పుడు వారు చెవుడు గల నత్తి వాణిని ఒకటి ఆయన తోడుకుని వచ్చి వారిని చెయ్యించమని ఆయన వేడుకొన్నది. అప్పుడు ఏంటంటే సమూహం నుండి ఆయన వారిని వెలుపలికి తీసుకుని వెళ్ళి ఏకాంతంగా పక్కన తీసుకుని పోయి వారి చెవులలో ఆయన వేళ్లు పెట్టి ఉమ్మి వేసి వారిని నాలుక ముట్టి ఆకాశం కొనలెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వాడితో చెప్పగా ఆ మాటకు తిరగబడిన అర్థము అంతటా వాడి చెవులు తెరవబడిను, వాడి నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. చూసారండి, చెవులు వేలు పెట్టి ఉమ్మి ఏం చేశారంట, నాలుకను ముట్టి ఎఫతా అని చెవులు అరిచాడంట. వెంటనే ఏమైపోయి చెవులు ఓపెన్ అయిపోయాయి, ఆ తర్వాత నాలుగు కూడా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు అతను వింటున్నాడు, మాట్లాడుతున్నాడు. అంటే ఈ ప్రకృతిని చూపిస్తూ, ప్రకృతిలో ఉన్నదాన్ని చూపించే ఎలా వైద్యం చేయవచ్చో, మనిషిలో ఉన్న ఉమ్మి మనిషికి వైద్యం చేస్తుందనే సంగతిని యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ప్రపంచానికి చూపిస్తున్నారు. ఈరోజు చాలా అలాంటి ప్రయోగాలు చేసి సలైవా ద్వారా కూడా మందులు చాలా ఉన్నాయి, మనకు తెలియదు కదా. అసలు ఈ మందులు ఎలా తయారు చేస్తున్నారో తెలిస్తే మనం మందులు వాడగలమా? అసలు వాడలేం. అది మనకు కనబడకుండా చక్కగా ఒక మంచి కవర్లో ఒక మంచి ప్యాకింగ్ వచ్చేసరికి భలే ఉన్న టాబ్లెట్ వేసేసుకుంటున్నాం. కానీ ఆ మందులు తయారు చేస్తున్నప్పుడు ఆ మందులు వేసుకెళ్ళం మనం. కొంతమంది చూడండి, వంట చేసినప్పుడు తినమంటే అమ్మ మేము తినలేమంటారు. చూసారా, ఎందుకు అప్పుడు ఈ వంట అంతా చేసామో దాన్ని చూసుకుంటూ చేసాము మా వల్ల తినడానికి అంటారు. వంట చేసినప్పుడు కదా వంట తినడానికి ఇష్టం ఉండదు, మందులు తయారు చేసి చూస్తే అసలు ఆ మందులు ఏంటి మనం వేసుకోలేము. ఎందుకంటే అలాంటి పదార్థాలతో మందులు తయారు చేసి పక్కన పెడతారు. కారణం అది మనకు అసహ్యంగా అనిపించవచ్చు, కానీ దానిలోనే మనం అసహ్యం పక్కన పెడుతున్న దానిలోనే మనిషికి ఉన్న రోగం, ఆ రోగాన్ని పోగొట్టే మందు అందులో దేవుడు పెట్టాడు. దానిని గుర్తించి దాని ద్వారా వీళ్ళు శాస్త్రవేత్తలను చెప్పుకుంటున్న వారు మందులు తయారు చేసి మనకి ఇచ్చారని మనం అనుకుంటున్నాం. మరి ఇలా మందులను తయారు చేసిన డాక్టర్లే గొప్పవాళ్ళు, వైద్యులే దేవుళ్ళు అనుకుంటే ఆ వైద్యులకే వైద్యాన్ని నేర్పించిన దేవుడు పరమ వైద్యుడు కాదంటారా? పరమ వైద్యుడు. అందుకే పరమ వైద్యుడు ఎవరు? దేవుడు. ఆయన శరీరానికి కావలసిన శరీరానికి వైద్యం చేయగలరు, ఆత్మకు కావలసిన వైద్యం కూడా చేయగలరు. అవునా? ఆత్మకున్న రోగాన్ని కూడా తీసేయగలరా? తీసివేయగలరండి. శరీరానికి ఉన్న రోగాన్ని తీసివేయగలరు, ఆత్మకున్న రోగాన్ని కూడా తీసివేయగలరు. అందుకే యేసుక్రీస్తు వారు శరీరానికి ఉన్న రోగాన్ని తీసివేశారు, ఎంతో మంది ఆత్మకు పెట్టిన రోగాన్ని కూడా యేసుక్రీస్తు ఏం చేశారు? వాక్యం అనే మందు. వాక్యం అనేది ఏంటిది? ఔషధము. వాక్యం అనేది మందు, ఆత్మకు మందు వాక్యం. శరీరానికి మందు ప్రకృతి అయితే ఆత్మకు మందు ఏంటిది? ఆ ప్రకృతిని కలిగించిన దేవుని వాక్యం. ఆ వాక్యం ద్వారా ఎంతో మంది ఏమండి వ్యాధిగ్రస్తులను యేసుక్రీస్తు బాగు చేశారా? బాగు చేశారు. వ్యభిచారం అనే రోగం పట్టిన ఆ రోగాన్ని యేసుక్రీస్తు వాక్యం అని ముందు పొలగొట్టేశాడు కదండి. ఆలోచించాను. మోసం అనే రోగం పట్టిన ఆత్మ వాక్యం అనే మందు వేసి పోగొట్టాడు. దొంగతనం అనే రోగం పట్టిన ఆత్మకి వాక్యం అనే మందు వేసి పోగొట్టాడు. దోచుకోవడం అనే వ్యాధి పట్టింది ఆత్మకు, వాక్యం అనే మందు వేసి పోగొట్టాడు.
నరహత్య అనే రోగం పట్టిన ఆత్మ వాక్యం అనే మందు వేసి తీసివేశాడు యేసుక్రీస్తు కదా. అందుకే ఎంతో మంది నరహంతకులు మారారు, దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, కాబట్టి అబద్ధికులు మారారు, మోసగాళ్ళు మారారు, అన్యాయస్తులు మారారు కదా. ఒక జక్కయ్య ఎవరితో అన్యాయస్తులు మారిపోయాడు. ఏమంది వేశారు ఆయనకి? వాక్యం అనే మందు. ఆలోచించండి. అంటే శరీరానికి రోగం వచ్చిందా? ఆ శరీరానికి ఉన్న రోగానికి దానికి యేసుక్రీస్తు ఏమి ఇచ్చారు? మందులు ఇచ్చారు. ఎన్నో మందులు ఇచ్చి బాగు చేశారు. అలాగే ఆత్మకు పట్టిన రోగం అది ఏ రోగమైనా ఆ రోగాన్ని వాక్యము అనే మందిచ్చి యేసుక్రీస్తు ఏం చేశారు? బాగు చేశారు. ప్రియమైన దేవుని కనుక యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా ఆయన శరీరానికి ఉన్న రోగాన్ని పోగొట్టారు, ఆత్మకున్న రోగాన్ని పోగొట్టారు. అందుకే ఎంతోమంది రోగులు వచ్చారా? ఎంతోమంది రోగులు. మార్క్స్ వార్త మొదటి అధ్యాయం ఒకసారి మూవీ చేస్తున్నాం చివరి మాటలు. కాబట్టి మార్క్స్ వార్త మొదటి అధ్యాయం మనం చూస్తే చివరి వచనాల్లో మనం చూస్తే ఏమండి ఆయన ఆ రోజు అక్కడ ఉన్నాడంటండి. ఎక్కడ 32 వచ్చింది చదవండి ఒకసారి. 32 వచ్చిన మొదటి 32 వచ్చినలో సాయంకాలం పొద్దుకుంకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన ఎదురు తీసుకుని వచ్చి పట్టణం అంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి రోగాలను ఏం చేశారంట? పోగొట్టారంట, నయం చేశారంట. రోగాలను తీసివేసి ఆ రోగాలతో వారికి ఏం ఇచ్చారు? స్వస్థత కదా. చూడండి, ఆయన అనేకమైన రోగముల చేత పీడింపడుతున్న వారిని స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టాను. రోగాలు బాగు చేసే అక్కడ వైద్యుని ఇచ్చారు. అందరు కూడా రోగాన్ని పోగొట్టారు ఆయన. మరుసటి రోజు ఏం చేస్తున్నాడు? 38 వచ్చిన చూస్తే 38 వచ్చిన చదివితే అక్కడే 38 వచ్చిన మరుసటి రోజు ఏం చేస్తున్నాడంట? ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను వెళ్ళినట్టు ప్రకటించడం నుండి ఇందు నిమిత్తమే కదా నేను పరలోకం నుంచి దిగి వచ్చాను కదండి. రోగాన్ని శరీరానికి రోగాన్ని పోగొట్టడానికి వైద్యం, అలాగే ఆత్మ పట్టిన రోగాన్ని పోగొట్టడానికి వాక్యం, రెండు చేస్తూ వచ్చారు యేసుక్రీస్తు వారు. శరీరానికి రోగాన్ని పోగొట్టడానికి, రోగాలను తీసుకోవడానికి వైద్యం చేస్తూ వచ్చారు. ఆత్మ కూడా రోగాన్ని పోగొట్టడానికి కూడా వైద్యం చేస్తూ వచ్చారు. చివరికి ఆత్మ కూడా రోగం పోగొట్టడానికి ప్రాణం కూడా ఆ రక్తంతో కూడా మనకున్న పాప రోగాన్ని కదా. శరీరానికి ఉన్న రోగాలు మందులతో పోతాయి, కానీ ఆత్మ పట్టిన రోగం పాప రోగం. ఈ పాప రోగం ఇది పోవాలి అంటే ఏ రోగం? పాప రోగం పోవాలి అంటే ఏం చేయాలి? పాప రోగం పోగొట్టాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు వారి రక్తం కావాలి. అందుకే ఆయన ఏం చేశాడు? ఆయన రక్తాన్ని చిందించి మన పాపాలన్నింటినీ కూడా ఏం చేశారు? ఆయన కడిగేశారు. పాప రోగాన్ని తీసివేశారు. శరీరానికి ఉన్న రోగమైన మనిషికి ప్రమాదం కాదు, కానీ ఆత్మకు పట్టిన ఈ పాప రోగమే ప్రమాదం అని, ఈ పాప రోగంతో మనిషి మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాడని, ఆ నరకం నుంచి తప్పించాలి అంటే ఏం చేశాడు దేవుడు అని ఆలోచిస్తే ఆయన ఈ పాప రోగం పోగొట్టడానికి తన పరిశుద్ధ రక్తాన్ని భూమి మీద ఆయన చిందించారు. ఆ పరిశుద్ధ రక్తంతో మన పాపాలను మనం కడిగి వేసుకుంటే మనము ఆ పాప రోగాన్ని పోగొట్టుకోగలము. మరి ఇప్పుడు ఎక్కడ ఉందండి ఆయన రక్తం? ఎక్కడ ఉందండి? ఆ రక్తం నాకు కావాలండి, ఆ రక్తాన్ని నేను తెచ్చుకొని నా పాప రోగాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నానండి అంటే ఇప్పుడు ఆయన రక్తం ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు లేదు. కానీ మనం ఏం చేస్తే మన పాప రోగం పోతుందో ఒక మంచి మాట చెప్పాడని చూడండి ఒకసారి. ఏమండి ఆ మూవీ చేసుకుందాం. ఏం చెప్పాడు చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం మనం చదవగలిగితే దేవాలరా. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం మనం చదవగలిగితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయనతో నడవాలంట, మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉండాలంట. అదే అంత మంచి మాట చెప్తాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. అన్యోన్య సహవాసం ఉండాలంట. ఈ సహవాసం మనకి ఎక్కడ దొరుకుతుంది? సంఘములో దొరుకుతుంది. అందుకే ఆ రోజు మొదటి శతాబ్దంలో ఆ రోజు సంఘంలో చేర్చబడిన వారు అంటున్నాడు, మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును మీరు ఉండండి. సహవాసంలో ఉన్న వారికి ఏమవుతుంది? వారి పాపాలు క్రీస్తు రక్తం ద్వారా కడిగిపడతాయి. సహవాసంలో లేకపోతే అనే బాప్తిసం తీసుకుంటానండి, కానీ నేను సహవాసంలో ఉండనండి అన్నాం అనుకోండి, నువ్వు సహవాసంలో లేకపోతే నీకు పాపక్షమాపణ లేదు. నీ పాపాలు క్రీస్తు రక్తం ద్వారా కడిగి వేయబడవు. క్రీస్తు రక్తం నీ పాపం కడగాలి అంటే బాప్తిస్మం తీసుకున్న వారు ఎక్కడ ఉండాలి? సంఘములో సహవాసంలో ఉండాలి. మరి ఈరోజు ఎంతమంది సహవాసంలో ఉండగలుగుతున్నారు? ఆలోచించండి. ఎంతమంది సంఘాన్ని విడిచిపెట్టి
సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. సంఘం అంటే, సహవాసం అంటే లెక్కలేని వారిగా మారిపోయాం మనం. ఆ సంఘానికి వెళ్ళకపోతే ఏంటి, సహవాసంలో ఉండకపోతే ఏంటి, నేను ఎలాగో బాప్తిస్మం తీసుకున్నాను కదా, క్రీస్తు రక్తంతో నా పాపాలు కడిగేసుకున్నాను కదా, నా పాపాలు పోయి నేను పరిశుద్ధం అయ్యాను కదా అనుకుంటున్నాను. కానీ మనము సంఘంతో సహవాసంతో ఉండకపోతే మన పాపాలు కడిగివేయబడవు. కాబట్టి బాప్తిస్మం తీసుకున్న రోజు పాపాలు కడిగేసుకున్నామా, మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరి ఏ పాపం మనం చేయడం లేదా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం ఏదో పాపం చేస్తూనే ఉన్నాం కదా. మరి మనం చేస్తున్న ఈ పాపాలను క్షమించబడాలి అంటే ఏం చేయాలి? క్రీస్తు రక్తం ద్వారా మన పాపాలు కడిగివేయబడతాయని మనకు అర్థమైంది. ఆ క్రీస్తు రక్తం మనకు అప్లై అవ్వాలి అంటే మనం ఏం చేయాలంట? ఇక్కడ పెట్టాడు ఆయన, ఒక క్లాస్ పెట్టాడు ఆయన. ఇదిగో మీరు ఇది చేస్తేనే క్రీస్తు రక్తం మీకు అప్లై అవుతుంది అన్నాడు. ఏంటి ప్రభు ఆ క్లాస్, ఆ చట్టం ఏంటి అంటే, మీరు ఆయన విలువలో నడిచినట్టు మీరు విలువలో నడవాలి, అలాగే ఆయనతో మీరు అన్యోన్య సహవాసం కలవాలి ఉండాలి. ఎక్కడ నా సహవాసం అన్నప్పుడు సంఘములో ఉంది. ఆ సంఘంతో మీరు ఉంటూ సంఘము ద్వారా మీరు పనిలో వెలుగులో అంటే పనిలో ఉన్నప్పుడు సహోదరులను మీరు ప్రేమించినప్పుడు మీ పాపాలు కడిగి వేయబడతాయి, లేకపోతే మీకున్న పాపరోగం పోదు అని చెప్పండి. ప్రేమ దేవుడు ఆలోచించండి. మనకున్న శరీరానికి కూడా రోగం పోవాలి అన్న దేవుడే వైద్యం చేయాలి. మనకున్న ఆత్మకు రోగం పట్టిన ఆ రోగానికి వైద్యం చేయాల్సింది కూడా ఎవరు? దేవుడే. అందుకే రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యులు అక్కర్లేదు అన్నప్పుడు. కాబట్టి ఈరోజు ప్రపంచాన్ని ఆలోచిస్తే ప్రపంచంలో అందరూ రోగులే, అందరికీ వైద్యుడు అవసరమే. ఎవరా వైద్యుడు? యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు అనే పరమ వైద్యుడు ఈ ప్రపంచానికి అవసరం. ఆయన తండ్రి అయిన దేవుడు పరమ వైద్యుడు ఈ ప్రపంచానికి అవసరం. వారు పరమ వైద్యులుగా మనకు వైద్యం చేస్తున్నారు. మన శరీరానికి కూడా రోగాన్ని తీసేస్తున్నారు, మన ఆత్మకు పట్టిన రోగాన్ని కూడా తీసుకోవడానికి మన కోసం వాక్యం అనే ఔషధాన్ని కూడా ఆయన సిద్ధం చేసి పెట్టారు. కాబట్టి దేవుడే పరమ వైద్యుడు, యేసుక్రీస్తు వారి పరమ వైద్యుడు తప్ప ఈరోజు మరి వైద్యశాస్త్ర పితామహులుగా పిలువబడుతున్న వీరు పరమ వైద్యులు కానే కాదు. వీళ్ళు కేవలం దేవుడు కలిగించిన ఈ ప్రకృతిలో ఉన్న పదార్థాలను తీసుకొని మనకు వైద్యం చేస్తున్న సర్వెంట్సే తప్ప వీళ్ళు మనకు పరమ వైద్యులు కాదు. ఇంకొక విషయం చెప్పి చేస్తారు. కాబట్టి మనం వాడే మందులు, కొన్ని మందులు ఉంటాయి. ఆ మందుల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి అవకాశం లేదు. పెట్టచ్చా? పెట్టకూడదు. ఎక్కడ పెట్టమంటారు తెలుసా? అంటే ఫ్రిడ్జ్లో చల్లటి ప్లేస్లోనే పెట్టాలని అంటారు. ముఖ్యంగా పెన్సిలిన్ ఇంజెక్షన్ చూసారా? ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఎక్కడ పడితే అక్కడ పెడతారా? పెట్టరు. మా ఊర్లో అందరూ ఫ్రిడ్జ్లో ఉండేవి కాదు కదా, సెంటర్లో కుట్టుండేది. ఆ కుట్ల దగ్గర కూల్ డ్రింక్స్ అంతా చూసారా, ఫ్రిడ్జ్, ఆ ఫ్రిడ్జ్లో పెట్టేవాడు ఈ వీటిని, ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్ అందులో పెడితే దాన్ని కొనుకొచ్చుకొని ఇంజెక్షన్ చేయించుకోవాలి. ఎందుకంటే అది కూల్ ప్లేస్లోనే ఉండాలి, చల్లటి ప్రదేశంలో ఉండాలి. కొన్ని రకాల మందులు చల్లటి చీకటి ప్రదేశంలో ఉండాలి. ఆ చల్లటి చీకటి ప్రదేశంలో ఉంటేనే వాటిని ఉపయోగించాలి. ఎక్కడ పడితే అక్కడ మందులు పెడితే అవి పని చేయవు. అలాగే ఈ ప్రకృతిలో దేవుడు ఎన్నో మెడిసిన్కి అవసరమైన ఈ పదార్థాలు పెట్టాడు కదా, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఎక్కడ ఉన్నాయి తెలుసా? చల్లని చీకటి ప్రదేశంలో ఉన్నాయి కదా. చల్లని చీకటి ప్రదేశంలో, డార్క్ అండ్ కూల్ ప్లేస్లో ఉన్నాయి ఇవన్నీ. అలా ఉన్న వీటిని దేవుడు ఏం చేశాడు? బయటకు తీసుకొచ్చాడు కదండి. ఈ ప్రకృతిని కలుగు చేయకుండా మీకు అంతా ఎక్కడ ఉంది? చీకటిలో. ఏమండి, నీటిలో ఉందని చెప్తున్నాం కదా మనం. అవునా? ఈ భూమిని ఎక్కడ దేవుడు చేశాడు? పేతురుపత్రికలో మనం చూస్తే నీళ్ళలో నుండి భూమి కదా, నీళ్ళలో ఉందంట భూమి. ఎదురు నీళ్ళలో పెట్టాడు దేవుడు? చల్లటి ప్రదేశం, చీకటి. ఆ చీకటి చల్లటి ప్రదేశంలో ఒకప్పుడు ఈ భూమి ఉంది. ఆ చల్లని చీకటి ప్లేస్ నుంచి దేవుడు భూమిని బయటకు తీసుకొచ్చాడు. ఈ భూమి మీద అన్ని పెట్టారు పదార్థాన్ని. కారణం అక్కడ ఉంటే అవి పని చేస్తాయి. కనుక ప్రియమైన దేవుని వల్ల పరమ వైద్యుడు ఎవరు అని మనకు అర్థమవుతుందంటే, పరమ వైద్యుడు ఎవరు? దేవుడే. పరమ వైద్యుడు ఎవరు? దేవుడే. కాబట్టి మనం ఏ మందులు వేసుకుంటున్నా, మనం ఏ వైద్యం తీసుకుంటున్నా, మనకు ఎవరి జ్ఞాపకం రావాలి తెలిసిన వెంటనే దేవుడే. లేకపోతే ఈరోజు ఈ వైద్యమే లేదు. నీకు ఏదైనా ఆపరేషన్ జరుగుతున్నప్పుడు, ఆపరేషన్ చేస్తున్నప్పుడు నిజంగా ఈ ఆపరేషన్ చేసిన విధానాన్ని దేవుడే తీసుకొచ్చారు. లేకపోతే నాకున్న ఈ రోగం ఏమైపోవును దేవా, మీకు వందనాలు తండ్రి. నాకున్న ఈ రోగం పోవడానికి మందులు ప్రకృతి ఇవన్నీ పెట్టారు తండ్రి, మీకు వందనాలు. నిజంగా ఇవన్నీ పెట్టకపోతే నాకు ఈరోజు ఈ మందులే లేవు కదా, ఇంత చక్కటి వైద్యాన్ని నాకు ఇచ్చేందుకు మీకు వందనాలండి అని దేవుడికి మనం వందనాలు చెప్పాలి. ఇంకా కిడ్నీలో రాళ్లతో బాధపడుతుంటారు చాలా మంది. ఆ కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నప్పుడు డాక్టర్లు ఇచ్చిన మాట ఏంటంటే, మందులు ఇచ్చి వాళ్ళు ఏం చెప్తారంటే, నీళ్లు తాగండి మీకున్నవి తొందరగా పోతాయని చెప్తారు. ఈ మాట దేవుడు ఎప్పుడూ చెప్పారు. కిడ్నీల వ్యాధికి బాధపడుతున్నప్పుడు
ఏం చేయమని చెప్తున్నాడు అంటే నీళ్ళు ఎక్కువగా తాగమని చెప్పని దేవుడు ఏనాడు చెప్పాడు. అవునా? యోగ గ్రంథం ఆ సందర్భాన్ని మనం చూడవచ్చు. యోగ గ్రంథాన్ని మనం చదివితే యోగ గ్రంథంలో ఆ మాట మనం చూడవచ్చు. ముగించేస్తుంది చివరి మాటగా. ఓకేనా? చూడండి ఒకసారి యోగ గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదవగలిగితే 14వ అధ్యాయం 19వ వచనం. జలము రాళ్ళు ఏం చేస్తుందంట? అరగడేస్తుందంట. చూసారండి, నీళ్ళు ఏం చేస్తాయంట? రాళ్లను అరగొట్టేస్తాయంట. అందుకే మీరు తీసుకోండి, మనం ఏటి దగ్గరికి వెళ్ళినప్పుడు, నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు ఆ రాళ్ళు ఉంటాయి చూసారా, అవన్నీ ఆ నేలకు ఏమైపోతే కరిగిపోయి అరిగిపోయి నున్నగా ఉంటాయి కదా. ఆ రాళ్ళను అలా నునుపుగా చేసింది ఎవరు? అందుకే నేలలో రాళ్ళు నున్నగా ఉంటాయి. అక్కడ కూడా మీరు గొలియాతు చెప్పినప్పుడు దావీదు గారు కూడా ఎక్కడికి తీసుకున్నారు రాయి? ఎక్కడికి తీసుకున్నారు రాయి? చూస్తారు ఒకసారి. నున్న రాళ్ళు ఎరుకున్నాడంట. అవునా? మొదటి సమయంలో గ్రంథం 16వ అధ్యాయం సందర్భం ఉంటుంది. ఆయన ఆ లోయ ఉంది కదా, అక్కడ దిగేదంతా, అక్కడ నీళ్లు ప్రవహించే ప్రాంతం అది. అక్కడ చూస్తే నున్నటి రాళ్ళు ఉన్నాయి. ఆ నున్నటి రాళ్ళు 5 రాళ్ళు ఎరుకున్నాడు. ఒక రాయినే ప్రయోగించాడు. ఆ మొదటి రాయికి తెచ్చిపోయాడు. షార్ప్గా ఉన్నాయి, అరిగిపోయి చక్కగా నునుపుగా ఉన్నాయంట రాళ్ళు. ఆ రాయితో కొట్టి గులేదని చెప్పేశాడు. మన శరీరంలో కూడా చిట్లోకి రాళ్ళు వస్తాయి. మనం తినే ఆహార పదార్థాలు సరిగ్గా జీర్ణం అవ్వక, ఎందుకంటే మనం చక్కగా నమిలి తినాం కదా, ఉంది కదా, కంగారు మింగేస్తుంటాం. అయిపోతేమో మళ్ళీ ఇంకా పెట్టాలని కంగారు తింటుంటాం. పక్కన నమ్మడం మింగేదే ఇలా మింగిందంతా ఏమవుతుంది? అరగక అదంతా కూడా ఏమవుతుందంటే పార్టికల్స్గా మారిపోయి మెల్లిగది డయాలసిస్ అవ్వాలి, అంతా శుభ్రం అవ్వాలి. కిడ్నీలోకి అంత శుభ్రం అవ్వడానికి, ఆ కిడ్నీలోకి వెళ్ళి శుభ్రం అవ్వడానికి అక్కడ ఏమైపోతుంటే మెల్లి కొంచెం పేరుకొని రాళ్ళలాగా తయారైపోతుంది. ఎంత ఎంఎం ఉంది అంటుంటారు. మళ్ళీ ఎంత ఎంఎం రాయి బాగా గొప్ప చెప్పుకోవడం. మళ్ళీ 6 mm, 7 mm, 2 mm, 3 mm ఆపరేషన్ చేసేయాల్సిందే. చూసారండి, చక్కగా తిని మంచినీళ్ళు బాగా తాగితే బాగుంటుందండి. మనం ఎప్పుడు ఏం చేయాలంటే తక్కువ తినాలి, ఎక్కువ నీళ్ళు తాగాలి. మనం రివర్స్ కదా, ఎక్కువ తింటాం, తక్కువ నీళ్ళు తాగుతాం. కానీ అలాగా చేయాల్సింది, తక్కువ తినాలి, ఎక్కువ నీళ్ళు తాగాలి, ఎక్కువ సార్లు నీళ్ళు తాగాలి. ఎక్కువ సార్లు తింటాం, తక్కువ సార్లు నీళ్ళు తాగుతాం. ఎక్కువ తింటాం, తక్కువ నీళ్ళు. 1 లీటర్ నీళ్ళు కూడా తాగాలి కొంతమంది అయితే. 1 లీటర్ నీళ్ళు కూడా తాగడం అతి కష్టం కొంతమంది. అలా నీళ్లు తాగకపోతే లోపల బాడీ శుద్ధి అవ్వదు, క్లీన్ అవ్వదు. శరీరంపై ఉన్న మురికంతా పోవాలంటే మనం స్నానం చేస్తాం. మరి లోపల ఉన్న మురికంతా పోవాలంటే ఏం చేయాలి? ఇదంతా క్లీన్ అవ్వాలంటే ఏం చేయాలి? బాగా నీళ్ళు తాగాలి. మనం బాగా నీళ్ళు తాగి మొత్తం లోపల నుంచి క్లీన్ అయిపోతుంటుంది. అదంతా మూత్రం రూపంలో, మల రూపంలో మొత్తం బయటకు వచ్చేస్తుంటుంది. అలా చేయలేదనుకోండి మనం లోపల రోగాలు పెరిగిపోతూ ఉంటాయి, కిడ్నీలు రాళ్ళు వస్తాయి. మళ్ళీ వాటికి కూడా వైద్యం ఏంటంట? నీళ్లు తాగండి, ఆయన బాగా నీళ్ళు తాగండి. అప్పుడు చెప్తే కానీ బాటిల్ పెట్టుకొని వరుసగా తాగుతూ ఉంటారు నీళ్ళు. అదే ముందు నుంచి తాగితే ఆ కిడ్నీలు రాళ్ళ బాధే ఉండదు, గ్యాస్ ట్రబుల్ కూడా రాదు. మీరు తినకపోయినా నీళ్ళు ఎక్కువ తాగండి, గ్యాస్ ప్రాబ్లం ఉండదు మీకు. నీళ్ళు ఎక్కువగా తాగితే, మన అన్నం తినకపోయినా కూడా నీళ్ళు ఎక్కువ తాగామనుకోండి గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు, ఎసిడిటీ ఉండదు. కాబట్టి నీళ్ళు ఎక్కువ తాగడానికి ప్రయత్నించండి. మీరు అన్నం తక్కువ తిన్నా నీళ్ళు ఎక్కువగా తాగండి. ఇప్పుడు అలాగని తినకుండా కాదు, తినండి. తక్కువ అన్నం, నీళ్ళు ఎక్కువ. ఎక్కువ సార్లు నీళ్ళు, తక్కువ సార్లు తినడం, ఇవి ఆరోగ్యానికి మంచిది. ఇంకా ఎముకలు మనకు పుష్టిగా ఉండాలి, బలంగా ఉండాలి అంటే దానికి కూడా ఒక చక్కటి వైద్యం ఇక్కడ ఎన్నో యోగ గ్రంథం ఉన్నాం కదా, అది కూడా చూసుకొని ముగి చేసుకుందాం. యోగ గ్రంథం 21వ అధ్యాయం 23 వచ్చిన కూడా చూడండి, ముగి చేసుకుందాం. యోగ గ్రంథం 21:23 అంటున్నాడు, 23 మంది చదువుతున్నారు. 21:23 ఒకడు తన కడవలలో పాలు నీళ్లు నిండి ఉండగను, తన ఎముకలలో మూలుగు బలిసి ఉండగను, సంపూర్ణ సౌఖ్యమును, నిండు ఆయుష్ ఎప్పుడు ఉంటుందంట? పాలు బాగా తాగని చెప్తున్నాను. అక్కడ అయిన మాట ఏంటంటే ఆయన 21:23 అయిన మాట ఏంటంటే చూడండి ఏం చెప్తున్నాడు 23లో, ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను, తన ఎముకలలో మూలుగా బలిసి ఉండగను. ఎముకల్లో మూలుగా ఉంటాం కదా, మూలుగా వాదింటాం కదా, ఎముకలు తెచ్చుకొని అలా కొట్టి మూలుగా తింటాం, చాలా ఇష్టం కదా చాలా మందికి. చిన్నపిల్లలు బాగా పెడుతుంటారు. ఆ మూలుగా తెచ్చుకొని తింటాం కంటే పాలు తాగండి బాగా. మీరు పాలు బాగా తాగితే ఏమవుతుందంట? ఎముకలలో మూలుగా తయారవుతుంది. ఆ మూలుగా తయారవుతుంది ఆటోమేటిక్గా మీకు మంచి ఆరోగ్యంతో మీరు ఉంటారు.
చూసారండి, మంచి ఆరోగ్యంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, సౌఖ్యంగా సుఖంగా ఉంటారు. అంటే దేవుడు మనకి నీళ్లు పాలు, ఈరోజు పాలు తాగేవాడు లేడు, నీళ్ళు తాగేవాడు లేడు కదా. ఇక రిషికి బాగా చెప్పి డాక్టర్ తీసుకెళ్తే నీళ్ళు తాగొచ్చినా అంటున్నాడు. వేడిగా వాటర్ బాటిల్ పెట్టి పంపిస్తే సాయంత్రం మళ్ళీ అందులో తీసుకొస్తారు ఇంటికి కదా. ఇంటి దగ్గర వాటర్ బాటిల్ పెట్టి దానిలో సగం ఇంటికి వస్తాయి. ఏరా నీళ్ళు తాగలేదంటే నీళ్ళు తాగిన దగ్గర బాగా వాష్రూమ్కి వెళ్ళాలి, టీచర్నే పంపిరు. నిజమండి, ఈరోజు పిల్లలు నీళ్ళు తాగడానికి కూడా చాలా ఇబ్బంది స్కూళ్ళలో. వీళ్ళు నీళ్లు తాగి మాస్క్ వెళ్ళాలని టీచర్ ఎన్నిసార్లు వెళ్తావా ఊరికి ఇదే పని అంటది. భయపడి నీళ్లు తాగితే టీచర్ పంపిదని అలా నీళ్లు తాగకుండా దిగబట్టుకుని అలాగే ఉండి 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 ఏమంటే పిల్లలు సరిగ్గా నీళ్ళు తాగట్లేదు. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య పిల్లల్లో ఒక రకమైన దుర్వాసన ప్రారంభమైందంట. తల్లిదండ్రులుగా గమనించండి, పిల్లల దగ్గర ఒక అన్నయ్య చెప్తున్నాడు, ఒక రకమైన దుర్వాసన పిల్లల్లోంచి వస్తుంది. ఆ పిల్లల్లో ఆ వాసన వస్తుంది ఎందుకని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ చెప్పాడంట నీళ్ళు ఎక్కువ తాగట్లేదు, ఎందుకంటే బాడీ క్లీన్ అవ్వట్లేదు. నీళ్ళు ఎక్కువగా తాగితే టాక్సిన్స్ అంటే ఓపెన్ అయిపోతాయి. ఆ తర్వాత ఆటోమేటిక్గా చెమట రూపంలో అవన్నీ బయటకు వచ్చేస్తాయి, స్వెట్ రూపంలో బయటకు వచ్చేస్తాయి మళ్ళీ. ఈ నీళ్ళే తాగకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? డ్రై అయిపోతుంది, బాడీ అంతా డ్రై అయిపోతుంది, తర్వాత స్మెల్ వచ్చేస్తున్నాయి. ఇలా జరుగుతుంది కదా. నీళ్ళు ఎక్కువగా తాగించమంటున్నారు, నీళ్ళు ఎక్కువగా తాగే పరిస్థితులు లేవు. నీళ్లు ఆరోగ్యానికి మంచిది, పాలు ఆరోగ్యానికి మంచిది. పాలు తాగట్లేదు, నీళ్లు తాగట్లేదు. అందుకే అందరూ కూడా ఎలా ఉన్నారు? చిన్న చిన్న పిల్లగాళ్ళని నీరసం వచ్చేసింది, ఓపిక లేదు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, దిగలేకపోతున్నాం కదండి. ఎందుకు ఇవన్నీ అంటే ఇవే. కాబట్టి ఈరోజు దేవుడు ప్రకృతి చక్కటి వైద్యాన్ని పెట్టి ఈ వైద్యం అంతా మనకి ఇచ్చి ఇవన్నీ చేయమని చెప్పాడు. ఈ పండ్లు తినకుండా, కాయలు తినకుండా, ఈ పాలు తాగకుండా, నీళ్ళు తాగకుండా, ఇవన్నీ చేయకుండా డాక్టర్ దగ్గర పోతే మళ్ళీ వాడు మందు రాసిస్తాడు. అందులో ఉండే కూడా ఇవే. ఏ పండ్లు తినకుండా మనం వెళ్ళాం హాస్పిటల్కి, అదే పండ్లు సిరప్ తీసిస్తాడు మనం తాగమని. చచ్చినట్టు ఇక్కడ తాగాలి, అక్కడ తినలేదు కదా. ఇక్కడ తాగాలి చచ్చినట్టు, ఆ సిరప్ తాగాల్సిందే అంటారు. దాని మీద ఉన్నాయంటే ఈ పండ్లే. ఇవేవో ఎక్కడే తింటే అక్కడికి వెళ్ళే పని లేదు కదా. అక్కడ 100 రూపాయలు కొనలేము, ఇక్కడ 200 రూపాయలు కొంటాం కదా. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల దేవుడు ప్రకృతిలో కావాల్సినవన్నీ పెట్టారు. వాటి ద్వారా మనకు మంచి ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన ఒక పరమ వైద్యునిగా మనకి ఇప్పుడు అందుబాటులోకి తెచ్చారు. ఆ పరమ వైద్యుని ఆ మాటలు మనం వింటూ ఆయన చెప్పినట్టుగా మనం చేయగలిగితే ఈ భూమి మీద శరీరంగా ఆరోగ్యంగా ఉంటాం, ఆత్మీయంగా కూడా మనము ఆరోగ్యంగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. నిజంగా మీరు ఈ ప్రకృతిలో మీ పిల్లలుగా మమ్మల్ని